మ్యూట్లో పెట్టేసి మొబైల్ ఫోన్ చేస్తూనే ఉంటారు. హలో ఎస్ ఎస్ Good evening to respected would-be government teachers. I feel very happy to meet through this session. మరి ఈ సెషన్లో మనం లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి మనం సాధించాలనే తపనతో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి, అలాగే ప్రతిరోజు మనం నిర్వహించబోతున్నటువంటి సెషన్ ఏదైతే ఉందో ఈ సెషన్ ద్వారా మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క పర్సన్కి ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి. మన టార్గెట్ 60 మార్క్స్. ఈ 60 మార్క్స్లో భాగంగా మనం అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఈ 60 మార్క్స్ మనం ఎలా సంపాదించాలి, ఎలా గెయిన్ చేయాలి, 60+. ఓకే, ఈ టార్గెట్ 60 మార్క్స్. అయితే దీంట్లో ఓసీ, బీసీ, డబ్ల్యూసీ అయితే 60 సార్, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 50 మార్క్స్ కదా అంటున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ మనకి మ్యాక్సిమం 60 మార్కే మనం టార్గెట్ పెట్టుకుందాం. అయితే అందుకోసమే చక్రవ్యూహంతో పాటు మీ ముందుకు రావడం జరిగింది. మన వ్యూహం ఒక ముఖ్య ఉద్దేశం అంటే చక్రవ్యూహం. అంటే చక్రం అంటే సుదర్శన చక్రం. ఎటువంటి యుద్ధంలో అయినా, ఎటువంటి పరాక్రమవంతులైనా ఈ సుదర్శన చక్రం దగ్గర, ఆయుధం దగ్గర దేనికి కూడా పనికిరారు. సో అలాగా మనం ఒక లెర్నింగ్, మనం ఒక విజన్, మనం ఒక నేర్చుకున్నటువంటి కన్సర్న్ టాపిక్, పర్టికులర్ టాపిక్ ఈ లైవ్ సెషన్లో రాబోయే ఎగ్జామినేషన్లో ఎంత డిఫికల్ట్ క్వశ్చన్ రానివ్వండి, ఎంత డెప్త్ క్వశ్చన్ రావని, అప్లికేషన్ రాని, ఓరియంటల్ రావని, డైరెక్ట్ బిట్ రూపంలో రావని, ఏ రూపంలో వచ్చినా కూడా వీఆర్ ఏబుల్ టు చూజ్ ఏ పర్ఫెక్ట్ ఆన్సర్. మనం పర్ఫెక్ట్ ఆన్సర్ చూజ్ చేసి ఎగ్జామ్ హాల్లో ద బెస్ట్ మార్క్స్ గెయిన్ చేయడానికి దోహదపడుతున్న టాపిక్. అయితే ప్రతిదీ కూడా జస్ట్ వెయిట్, జస్ట్ ఐ వాంట్ టు చెక్. అది ఓపెన్ చేస్తుండమ్మా, తలుపు నెట్ సిగ్నల్ తగ్గిపోతుంది. జస్ట్ ఓకే, డన్. సో రైట్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. లైవ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క పర్సన్ గుడ్ ఈవినింగ్. పేరున ప్రతి ఒక్కరు గుడ్ ఈవినింగ్ తెలియజేస్తున్నాను. అలాగే లైవ్ సెషన్లో ఉన్నటువంటి సాయి కృష్ణ గారు, మాధవిలత గారు, అలాగే ఆయుష్ గారు, స్వర్జలక్ష్మి గారు, మహిమ అండ్ సన్నీ గారు, వర్ష గారు, గుడ్ ఈవినింగ్. ప్రతి ఒక్కరు గుడ్ ఈవినింగ్ అండి. సో లెట్స్ బిగిన్ ది సెషన్. మరి ఈరోజు సెషన్లో ఏంటి మన ఒక టార్గెట్ ఏంటి? వన్ ఆఫ్ ది మేజర్ టాపిక్ అండి. మేజర్ అంటే చాలా మేజర్. మన గ్రామర్కి రేపు ఎగ్జామినేషన్లో మనం ఏ పాయింట్స్ అయితే రాయబోతున్నామో, ఎటువంటి క్వశ్చన్స్ అయితే చూడగలుగుతున్నామో ఆ క్వశ్చన్కి వన్ ఆఫ్ ది బెస్ట్. అందుకోసమే ఈ చక్ర వ్యూహంలో ఏదైతే ముందు ప్రతి ఒక్క పర్సన్ తెలుసుకోవాలో ఆ టాపిక్స్ అన్నీ కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రేపటి నుంచి అసలైన సెషన్స్ ప్రారంభమవుతుంది. సో రేపటి నుంచి ద బెస్ట్ సెషన్స్ అంటే గ్రామర్లో వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్. రేపు ఎల్లుండి ఒక 3-4 డేస్ ఉంటుంది. వెరీ క్రూషియల్ రోల్ ప్లే చేసినవి టాపిక్స్. సో నిన్న ఈరోజు ఏంటంటే బిగినింగ్ పార్ట్ కాబట్టి అయినా కూడా చాలా అవసరమైనటువంటి టాపిక్స్ ఇవి. ఓకే, వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం. రైట్, స్టిల్ నౌ ఇంతవరకు మన దగ్గర అయితే కోర్స్ ఎవరైతే పర్చేస్ చేయలేదో ఓన్లీ 99 రూపీస్కే మనం పెట్టడం జరిగింది. పీజీటీ, టీజీ ప్రిన్సిపల్కి సంబంధించింది. దీంట్లో లేటెస్ట్ డిజిటల్ క్లాస్, ఫ్రీ మెటీరియల్, 30,000 ప్రాక్టీస్ బిట్స్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు తీసుకోండి. ఓకే,
రైట్, ఈ సెషన్లో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే సార్ ఎగ్జామినేషన్ వ్యూలో మనకు ఉన్నటువంటి చాలా తక్కువ టైం కాబట్టి ఈ తక్కువ టైంలో ఎక్కువ విషయాలు మనం నేర్చుకునేలా మాకు నేర్పించండి అంటున్నారు. సో అందుకోసమే మన టార్గెట్ అంటే మినిమమ్ టైం మ్యాక్సిమం గెయిన్. ఇది మన స్లోగన్, మినిమం టైం మ్యాక్సిమం గెయిన్. తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ పొందడమే మన ఒక అముద్యలు. అందుకోసం దీనికి చక్రవ్యూహంతో పాటు ముందుకు రావడం జరిగింది. మరి చక్రవ్యూహంలో ముందుకు రావడం జరిగింది కాబట్టి మరి ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో మీకు ఇక్కడ 100 మార్క్స్ ఏదైతే రాస్తున్నారో ఈ 100 మార్క్స్లో గ్రామర్ పార్ట్ నుంచి 70 మార్క్స్ వస్తున్నాయి. ఈ 70 మార్క్స్ని తను కంకర్ దానికి ఏమంటే చేస్తారు, కమెంట్ చేసే ఎబిలిటీ ఉన్నటువంటి ఏకైక టాపిక్, ఆ టాపిక్ పేరే సింగులర్ అండ్ ప్లూరల్. అయితే మన మిత్రులు అనుకోవచ్చు సార్ సింగులర్ ప్లూరల్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాపిక్, ఈ టాపిక్ నుంచి అంతా స్ట్రెస్ చూపించాల్సిన అవసరం లేదు, ఎలా చూస్తే అలా వచ్చేస్తుంది అంటే ఆ రోజులు పోయాయి. ఎలా చూస్తే అలా వచ్చేయడానికి సింగులర్ ప్లూరల్ అనేది పోయింది. దయచేసి నా మాట వినండి. క్లాస్ బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా కదలొద్దు. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక 1 అవర్ మనం కానీ స్పెండ్ చేస్తే ఈ సింగులర్ ప్లూరల్ నుంచి క్వశ్చన్స్ గతంలో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, రానున్న రోజుల్లో కూడా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, మరి దీని నుంచి కామన్ ఎర్రర్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తుంది, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో ఎలా వస్తుంది, అప్లికేషన్ ఓరియంట్లో ఎలాంటి క్వశ్చన్ వస్తుంది, డైరెక్ట్ బిట్ రూపంలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది పూర్తి అవగాహనతో మిమ్మల్ని అవగాహన కల్పించేలా నేను క్లాసెస్ అయితే చెప్తాను. సో వెరీ 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 వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్. సో ఆ మేజర్ పార్ట్ని ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఈ మేజర్ పార్ట్ 70 మార్క్స్ని కూడా కమెంట్ చేస్తుంది. మరి 70 మార్క్స్ని కమెంట్ చేసేటప్పుడు మనం ఎలా నేర్చుకోవాలి? సో ప్రతి ఒక్కరికి ఒక పాయింట్ తెలుసు, ఏ పదాల్లో అయితే ఎస్ ఉంటుందో దాన్ని మనం ప్లూరల్ అంటాము. మరి ఏ పదాలు అయితే వితౌట్ ఎస్, ఏడమ్మా వితౌట్ ఎస్, సో వితౌట్ ఎస్ ఉంటాయి, ఇది ఇక్కడ ఎయిడింగ్ ఎస్ ఉంటే మనం ఏమంటాం ప్లూరల్ అంటాం, వితౌట్ ఎస్ ఉంటే సింగులర్ అంటాం. సో దిస్ ఇస్ ద ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆ రోజులు పోయాయి. అయితే ఆ రోజులు పోయాయి అంటే ఏంటంటే వితౌట్ ఎస్ విత్ ఎస్ అంటే వైల్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఏదైనా మనం నేర్చుకున్నప్పుడు ఏంటంటే కొన్ని పదాలకు మనం ఏంటంటే ఎస్ యాడ్ చేస్తే మనం ఏమవుతుంది ప్లూరల్ అవుతుంది. అంటే ప్లూరల్ ఏదైనా ఒక వర్డ్ నంబర్ని, ఏదైనా ఒక నంబర్తో ఉన్నటువంటి వర్డ్ని ఎస్ యాడ్ చేస్తే దేనికి మనం ఎస్ యాడ్ చేయగలుగుతాం? నంబర్స్కి మాత్రమే మనం యాడ్ చేయగలుగుతాం. నంబర్స్తో కూడి ఉన్నటువంటి పదాలని మాత్రమే యాడ్ చేయగలం కదా. సో అటువంటి దట్ షుడ్ బి ఆ నంబర్ ఏంటంటే నౌన్ అనే ఒక వర్డ్ చెప్పవచ్చు. ఈ నౌన్తో ఉన్నటువంటి ఏదైనా ఒక నౌన్కి ఎస్ యాడ్ చేస్తే ప్లూరల్ అవుతుంది. రైట్, మరి అన్ని పదాలకి ఎస్ యాడ్ చేస్తామా? లేదు. సో కొన్ని పదాలకి ఈఎస్ఏ జోడించాలి, కొన్ని పదాలకి ఈఎస్ జోడించాలి, కొన్ని పదాలకి ఐఈఎస్ జోడించాలి, కొన్ని పదాలకి మళ్ళీ ఏం జోడించాలి అంటే విఈఎస్ జోడించాలి కదా. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. మరి ఎక్కడ సార్ ఎస్ జోడించాలి? ఏ పదాలకి అంటే ఆ వర్డ్ దట్ షుడ్ బి ఇది ప్లూరల్ అవ్వాలి అంటే ఏదైనా ఒక నౌన్కి ప్లూరల్ అవ్వాలంటే ఏదైనా ఒక నౌన్కి ఎస్ జోడిస్తే ఏమవుతుందమ్మా? ఎస్ జోడిస్తే ఏమవుతుంది? ప్లూరల్ అవుతుంది. మరి ఏదైనా ఒక వర్డ్కి ఈఎస్ జోడిస్తే ఏమవుతుంది? ప్లూరల్. ఏదైనా ఒక నౌన్కి ఐఎస్ జోడిస్తే ప్లూరల్, విఎస్ జోడిస్తే ప్లూరల్. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ అనే వర్డ్కి ఎస్ జోడిస్తే when we go to the add towards to the book, so if you add the s, so then the word becomes a plural, books కదా. ఇది అందరికీ తెలుసు. మరి ఈఎస్ ఆల్రెడీ నేను క్లాసులు చెప్పాను. ఈఎస్ దేని ఎక్కడ జోడించాలి? విచ్ వర్డ్ ఎండ్ విత్ ఎస్, ఎస్హెచ్, సిహెచ్ ఇటువంటి పదాలతో పాటు ఏదైతే ఒక వర్డ్ ఎండ్ అయి ఉంటుందో అటువంటి పదాలకి మనం ఈఎస్ జోడించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్తో కానీ లేదా సిహెచ్తో పాటు కానీ ఎటువంటి పదాలు. ఫర్ ఎగ్జాంపుల్ బెంచ్ అనే ఒక వర్డ్ తీసుకుందాం. బెంచ్ అనే పదానికి ప్లూరల్గా మార్చాలంటే ఈఎస్ జోడించాలి, అప్పుడు ఏమవుతుంది? ప్లూరల్, బెంచెస్. గుర్తుపెట్టుకోండమ్మా, ఇది అన్ని షార్ట్ కట్లు నేను చెప్తున్నాను, మొత్తం డీటెయిల్ క్లాస్ చెప్పట్లేదు. బెంచెస్. మరి ఐఎస్ ఏ పదాలకైతే వైతోని ఎండ్ అయి ఉంటుందో, ఏ పదాలైతే వైతోని ఎండ్ అవుతుందో ఆ పదాలకి ఐఎస్ జోడించాలి. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ బేబీ అనే పదం ఉంది, బేబీ అనే లేదంటే లేడీ అనే పదం ఉంది, ఏదైనా తీసుకుందాం. బేబీ అనే పదం ఉంది, దీనికి ప్లూరల్ మారిస్తే
బేబీస్, గుర్తుపెట్టుకోండి బేబీస్. అయితే ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్ ఒక విషయం గుర్తుంచుకోండి. అయితే అన్ని పదాలకి ఏ వర్డ్ అయితే వైతోని ఎండ్ అవుతుందో అన్ని పదాలకి వైఎస్ జోడిస్తే ప్లూరల్ అవుతుందా? లేదు. ఇది మనకి అసలైన విషయం, ఇది గుర్తుంచుకోవాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ డే అనే వర్డ్ ఉంది, డేకి మనం వై రిమూవ్ చేసి ఐఎస్ జోడించగలుగుతామా? లేదు కదా. మరి డే అనే పదాలకి ప్లూరల్ రాయాలంటే డేస్ కదా. టాయ్ అనే వర్డ్ ఉంది, టాయ్కి ప్లూరల్ రాయాలంటే టాయ్స్ కదా. మరి ఎక్కడ ఐఎస్ రాలేదు కదా. అంటే విచ్ వర్డ్ ఎక్కడ గుర్తుంచుకోవాలి, ఎక్కడ గుర్తుంచుకోవాలి ఏంటంటే సమ్ వర్డ్స్ కొన్ని పదాలు వైతో ఎండింగ్ అయ్యేటప్పుడు ఐఎస్ జోడించాలి. మరి ఐతో జోడించేటప్పుడు ఏంటంటే సమ్ వర్డ్స్ అంటే దానికి మనం షార్ట్ ట్రిక్ కూడా చెప్తున్నాం. అంటే వోవల్ సౌండ్తో పాటు ఉన్న పదాలన్నీ వైతో జోడిస్తే, వైతో ఎండింగ్ అయితే అక్కడ వైని రిమూవ్ చేసి ఐఎస్ జోడిస్తే అది ప్లూరల్ అవుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ క్రైటీరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఓకేనా. క్వశ్చన్ ఎవరు? విఎస్ గారు. నేను లాస్ట్లో మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను, ఓకేనా. నెక్స్ట్ ఎడ్ విఎస్ విచ్ వర్డ్ ఎండ్ విత్ ఎఫ్ కానీ లేదా వితో కానీ ఏదైనా ఉంటే దాన్ని మనం ఏం చెప్తామంటే ప్లూరల్ మార్చాలి విఎస్. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అనే వర్డ్ ఉంది, ఈ వైఫ్కి ఎఫ్ఈతోని ఏడైంది, లేదంటే కాఫ్ అనే పదం ఉంది. సో విచ్ వర్డ్ ఎండ్ విత్ ఎఫ్ఈ లేదా ఎఫ్, ఆ పదాలని మనం ప్లూరల్గా మార్చాలంటే ఎలా అవుతుంటే విఎస్ జోడించాలి, వైఫ్స్. సో జీవితంలో ఎప్పుడు కూడా ఇది సింగులర్లో ఉంచండి, ప్లూరల్ కంటే ప్రతిరోజు నరకమే. సో ఫర్ ఎగ్జాంపుల్ క్నైఫ్ అనే ఉంది, క్నైఫ్ చూడండి, క్నైఫ్ అనే పదాలు ఎఫ్ఈతో ఎండింగ్ అయింది. సో ఈ వాటికి మీరు ప్లూరల్ రాయాలంటే నైస్ అని మనం పలకాలి, విఎస్ జోడించాలి. సో ఎప్పుడైతే ఇది సింగులర్లో ఉంటుందో జీవితం పరమానందం, ఎప్పుడైతే అది ప్లూరల్ మారుస్తామో జీవితం ప్రతిక్షణము నరకయాతనే, రైట్. సో కాఫ్ అనే వర్డ్కి జస్ట్ ఫర్ ఐఎమ్ కిడ్డింగ్ ఫర్ ఫన్. సో కాఫ్ అనే పదానికి మనం ప్లూరల్ రాయాలంటే కాఫ్స్. చూసారు కదా ఎలా సమ్ వర్డ్స్ అన్ని పదాలు. ఎందుకు ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా అంటే మనం ఏమనుకున్నాం, ఏ పదాలు అయితే ఎస్ ఉంటుందో అది ప్లూరల్, ఎస్ లేని పదాలని సింగులర్ అంటాం. ఇది చాలా చాలా పొరపాటు. ఎందుకు ఇది నేర్పిస్తున్నానంటే మన కామన్ ఎర్రర్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్కి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి, అలాగే చూడ్ ది గ్రామటికల్ సెంటెన్స్లు వెళ్ళేటప్పుడు ఈ క్రైటీరియా నుంచి క్వశ్చన్స్ అరైజ్ చేయాలి. అది ఏ క్వశ్చన్స్, ఎలాంటి క్వశ్చన్స్ నేను ఆల్రెడీ చేస్తున్నాను, చూపిస్తాను. సో అందుకోసమే వీటిని మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. సో ఇలా వీటిని మాత్రం చాలా గమనించాలి. మరి కొన్ని పదాలని మిడ్ లెటర్లో మిడ్ ప్లేస్లో మార్చాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్ అనే వర్డ్ ఉంది, దానికి ఎఫ్ఈటీగా మార్చాలి. అంటే ఎక్కడ మిడిల్లో ఓవల్ సౌండ్ వచ్చింది, ఎక్కడ కూడా ఓవల్ సౌండే వచ్చింది కదా. మరికొన్ని పదాలకి మిడ్ లెటర్లో మార్చాల్సి వస్తుంది, కొన్ని పదాలకి ఎండింగ్లో మార్చాం, కొన్ని పదాలకి మిడిల్లో మార్చాం. ఎలా ప్లూరల్గా మార్చాలి అంటే అయితే ఇవన్నీ ఈజీ మనం ఐడెంటిఫై చేయడానికి. కానీ దీనికంటే చాలా విలువైన, చాలా కష్టమైనది ఏంటంటే ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటంటే చాలా అంటే చాలా కష్టమైనది ఏంటంటే కొన్ని సమ్ వర్డ్స్ ఈస్ ఆల్వేస్, గుర్తుపెట్టుకోండి, సమ్ వర్డ్స్ ఆర్ ఆల్వేస్ ప్లూరల్. కొన్ని పదాలు ఉన్నాయి, ముందు సింగులర్ చూద్దామండి. ఆల్వేస్ సింగులర్, కొన్ని పదాలు ఎప్పటికీ సింగులరే, దానికి ప్లూరల్ ఫామ్స్ లేవు. అదే వెరీ 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 ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ నేమ్స్ ఆఫ్ సబ్జెక్ట్. అది చూడ్డానికి ప్లూరల్ రూపంలో ఉన్న ఎప్పటికీ కూడా సింగులర్ ఫామ్లోనే ఉంటుంది. సో అది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేమ్స్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఎకనామిక్స్, అలాగే ఫిజిక్స్, అలాగే పొలిటిక్స్. చూడండి, దీస్ వర్డ్స్ ఆర్ బిలాంగ్స్ టు ది నౌన్, but it never comes to the plural. It has always a singular form. It plays always singular form లోనే యాక్ట్ చేస్తుంది. దీనికి ప్లూరల్ ఫార్మేషన్ అనేది ఎప్పుడు కూడా ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. దీనికి ప్లూరల్ అనేది ఎప్పటికీ ఉండదు. నేమ్స్ ఆఫ్ ది సబ్జెక్ట్. నేమ్స్ ఆఫ్ డిసీజ్. మీకు ఈ పదాలు చూసిన వెంటనే ఏమనిపిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్? ఎస్, ఎక్కడ ఎస్ ఉంది కాబట్టి ఇది ప్లూరల్ అవుతుంది, ఎక్కడ ఎస్ ఉంది కాబట్టి ప్లూరల్, ఎక్కడ ఎస్ ఉంది కాబట్టి ప్లూరల్ అని అనుకుంటాము. తప్పు. అలాగే అనుకోవడానికి వీల్లేదు, అలా చూడడానికి కూడా వీల్లేదు. గోట్ ఇట్? అర్థమవుతుంది కదా? స్పీడ్ అవుతుందా?
అర్థమవుతుంది కదా? సో రైట్, నేమ్స్ ఆఫ్ డిసీజ్ మీజల్స్, మసూచి అంటాం. ఈ వర్డ్లో చూడండి, ఈ వర్డ్లో ఏంటి వచ్చింది, ఇలా రాదు నీట్గా. మీజల్స్, ఎయిడ్స్, అలాగే రికెట్స్, మమ్స్ అంటే ఏంటి తెలుసండి, గగ్గలు అంటారు. మమ్స్ అంటే గగ్గలు. మీజల్స్ అంటే మసూచి. మనకి త్రిబుల్ ఆర్ సినిమాలో రాజమౌళి ఎంత తెలివైన వాడు అంటే, రామ్ చరణ్ అంటే తన అదే ఎన్టీఆర్ గారు దొరికిపోతారేమోననేసి తను ఏం చేస్తుంది అక్కడ హీరోయిన్ అంటే మసూచి అని చెప్పితే అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. మీజల్స్ దే హ్యావ్ ఎ మీజల్స్, సో డోంట్ టచ్ ఇది అంటువ్యాధి కాబట్టి ఇది మనందరి తాకేస్తే వెనక్కి వెళ్ళిపోతారు. సో మీజల్స్ అంటే మసూచి. ఆ సిచ్యువేషన్ ఎందుకు గుర్తు ఇచ్చానంటే వెరీ 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 ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ 2018లో క్వశ్చన్స్ వచ్చాయి, అందుకోసమే ఈ డిసీజ్ నుంచి క్వశ్చన్ వచ్చింది కాబట్టి గుర్తుంటాను, నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను. అలాగే ఎయిడ్స్, ఈ పదాలు ఎప్పుడు కూడా ఎస్తోనే ఉంటుంది, అయినా మాత్రం ఇది ఎప్పటికీ ప్లూరల్ కాదు. ఇట్ ప్లేస్ ఆల్వేస్ సింగులర్ ఫార్మ్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నేమ్స్ ఆఫ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్. సో అథ్లెట్స్ చూడండి, సో అథ్లెట్స్లో ఏమవుతుందమ్మా, ఎస్ ఉంది. అలాగే టెన్నిస్, ఇలాంటి ఏ గేమ్ స్పోర్ట్స్కి సంబంధించిన పదాలు ఏమైనా ఉంటే అవి కూడా ఎప్పుడు కూడా సింగులర్. నెక్స్ట్, వెరీ 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 ఇంపార్టెంట్, నేమ్స్ ఆఫ్ బుక్స్ టైటిల్లో ఎక్కడైనా బుక్స్ టైటిల్ వచ్చేటప్పుడు అది ఎప్పటికి కూడా సింగులర్ ఫామ్లోనే ఉండాలి, ప్లూరల్ ఫామ్స్లో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ ఎన్ ఎగ్జామ్, ద గులివర్స్ ట్రావెల్, ఏడమ్మా, ద గులివర్స్ ట్రావెల్, లేదా ట్రావెల్, ద వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇటువంటి బుక్స్లో ఏదైనా ఎక్కడైనా టైటిల్లో కానీ ప్లూరల్ వస్తే అంటే ఎస్తో పాటు వస్తే అది ఎప్పటికి కూడా సింగులర్ కానీ అది ప్లూరల్ అయితే ఉండదు. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. చాలా అంటే చాలా ఈ క్రైటీరియాలో నంబర్ ఆఫ్ టైమ్స్ గతంలో క్వశ్చన్స్ వచ్చి రానున్న రోజుల్లో కూడా క్వశ్చన్ వస్తుంది. ఎక్కడ వస్తుంది, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లు అడుగుతాడు, కామన్ ఎర్రర్లు అడుగుతాడు, అడిగితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో అడిగే అవకాశం ఉంది ఈ 3 చోట్ల. నెక్స్ట్, అప్లికేషన్ ఓరియంటెడ్ సెంటెన్స్ ఫార్మింగ్ సెంటెన్స్ రూపంలో ఈ 4 చోట్ల అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. గోట్ ఇట్, వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్. నా మాట అర్థమవుతుంది అనుకుంటాను. సో దీస్ ఆర్ ద ఆల్వేస్ సింగులర్, ఎప్పటికీ కూడా సింగులరే, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, సబ్జెక్ట్స్ నేమ్స్, అలాగే డిసీజ్కి సంబంధించినవి, అలాగే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ బుక్స్ టైటిల్ అనేది ఎప్పటికీ కూడా సింగులర్ రూపమే ఉంటుంది తప్ప దానికి ప్లూరల్ రూపం అయితే లేదు. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా, దానికి ప్లూరల్ రూపం లేదు. గోట్ ఇట్? సో ఇప్పుడు అర్థమైంది కదా. నెక్స్ట్, ఆల్వేస్ ప్లూరల్. ఇప్పుడు సింగులర్ తెలుసుకున్నాం కదా, ఆల్వేస్ ఎప్పటికి కూడా ఇది ప్లూరలే, దీనికి సింగులర్ ఫామ్ అనేది ఎప్పటికి ఉండదు. మరి ఏంటి సార్ అటువంటి పదాలు ఉన్నాయా సృష్టిలో? ఎస్, ఎప్పటికి కూడా అది ప్లూరలే, మరి సింగులర్ దానికి ఎప్పుడు కూడా ఉండదు. మరి ఏంటి సార్ అటువంటి పదాలు? ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. రైట్, ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. సో ఎప్పటికి కూడా ప్లూరల్ అన్నాం. సో నేమ్స్ ఆఫ్ ఆర్టికల్స్ అంటాం. నేమ్స్ ఆఫ్ ఆర్టికల్స్ అని నేను టైటిల్ ఇచ్చాను, ఎందుకంటే గ్రామర్ బుక్ నేను ఓన్గా రాశాను కాబట్టి విచ్ ఇస్ ద యూస్ఫుల్ అండ్ ఈజీగా ఉంటుంది, ఆ విధంగా నేను మార్చుకున్నాను బుక్ని. సో నేమ్స్ ఆఫ్ ఆర్టికల్స్, ఫర్ ఎగ్జాంపుల్ జీన్స్ చూసుకోండి, జీన్స్ కదా, టైట్స్, అలాగే షార్ట్స్, పైజ్మాస్. ఓకే, ఇటువంటి పదాలు ఏవైతే ఉంటాయో, బ్రీస్ చూడండి. జీన్స్ అంటే చిన్న అవగాహన కోసం నేను చిన్న డ్రాయింగ్ చేస్తాను. జీన్స్లో 2 కాళ్ళు ఉంటాయి కదండి, సో 2 ఉండేటప్పుడు ఎప్పుడు కూడా ప్లూరల్. టైట్స్ కూడా, టాంగ్స్ కూడా, షార్ట్స్ కూడా మనం వేసుకున్న దుస్తులు ఎప్పుడు వాటికి 2 ఉంటాయి కాబట్టి ఎప్పటికి కూడా ప్లూరల్. అలాగే గుర్తుంచుకోవడానికి
దీన్ని అంటారు కోతి చిట్కాలు అంటారు గుర్తుంచుకోవడానికి. సో ఎప్పుడు ఇది రెండేసి ఉంటాయి కాబట్టి ఇది ఈజీగా మనం జీన్స్, టైట్స్, షార్ట్స్ ఇటువంటి పదాలు ఎప్పటికి కూడా ప్లూరల్. దీంట్లో సింగులర్ రూపం అయితే ఉండదు, గుర్తుంటుంది అనుకుంటాను. ఎప్పటికి కూడా మనం వేసుకుంటున్నటువంటి దుస్తులు ఓకేనా, అది ఎప్పటికి కూడా ప్లూరల్ రూపంలో ఉంటుంది తప్ప సింగులర్ రూపం అయితే ఉండదు. అర్థమైంది అనుకుంటాను. సెకండ్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఎప్పటికి కూడా ప్లూరల్ రూపం అంటాం, దీనికి సింగులర్ రూపం అయితే ఉండదు. ఓకే, నెక్స్ట్ సో నేమ్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అంటాం. సో ఎస్, నేమ్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్, నేమ్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన పదాలు ఏంటి సార్? ఎస్, మనం ఇన్స్ట్రుమెంట్ సంబంధించిన పదాలు చాలా ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన పదాలు ఏంటి ఉంటాయి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు సిస్టమ్ని ఎక్కువ వాడుతున్నాను కాబట్టి నాకు సరిగ్గా కనిపించట్లేదు, అప్పుడు నేను ఏంటి వాడాలి సిస్టమ్ కనిపించకపోయినప్పుడు? సో ఆప్టికల్స్ ఆర్ స్పెక్టికల్స్, స్పెక్టికల్స్. సో ఎక్కడ కూడా ఎస్ వచ్చింది, స్పెక్టికల్స్. లేదంటే ఎల్లప్పుడూ కూడా తన జీవితం తన పుట్టుకే విడదీయడానికి, ఒకటి తన పుట్టుక కలపడానికి, ఇంకొకటి తన పుట్టుక విడదీయడానికి. విడదీయడానికి అంటే ఏంటమ్మా? సిజర్స్. మరి కలపడానికి సూది కదా. సో అవర్ లాంగ్వేజ్, అవర్ బాడీ లాంగ్వేజ్, అవర్ వే ఆఫ్ స్పీకింగ్, ఇట్ షుడ్ బి లిటిల్ పెయిన్, నో ప్రాబ్లం. సూదితో గుచ్చేటప్పుడు కొంచెం బాధగానే ఉంటుంది కానీ కలుపుతుంది, రైట్. మన మాటలు ఎదుటి వారికి నచ్చకపోతే అది బాధ అనిపిస్తుంది కానీ అవి నిజాలు. తల్లిదండ్రులు మన జీవితం కోసం చెప్పే మాటలు ఎప్పటికీ కూడా నిజాలే, బాధ అనిపిస్తుంది విన్నప్పటికీ. కానీ కొంత వయసు దాటిన తర్వాత అది నిజం అనిపిస్తుంది, రైట్. ఏమో రైట్? ఎస్ రైట్. సో కానీ కత్తిరేట్ అంటే చాలా మెత్తగా, స్మూత్గా, మృదువుగా ఉంటాయి. అవి ఎప్పుడు కూడా విడిదీయడానికే తప్ప కలపడానికి కాదు. సో సిజర్స్. ఎందుకు సార్ ఇంత డీటెయిల్గా చెప్తున్నారంటే గుర్తుండిపోవాలి మిత్రమా. సిజర్స్ మనకి ఎప్పుడు కూడా గుర్తుండిపోవాలి. దాని గురించి మరి ఇంకొకసారి మరీ ఆలోచించి మనం రాయాల్సిన అవసరం లేదు. ఓకే, సిజర్స్, సిజర్స్. ఓకే, సిజర్స్. అలాగే టాంగ్స్, చాలా పదాలు ఉన్నాయి. ఓకే, సో ఇటువంటి పదాలు ఎప్పుడు. నెక్స్ట్ అదర్స్ అని చెప్పొచ్చు. అదర్స్ అంటే ఏంటమ్మా? థ్యాంక్స్, థ్యాంక్స్, ఆర్మ్స్. ఇటువంటి పదాలన్నింటి కూడా ఎప్పుడు కూడా ప్లూరల్ రూపంలో ఫామ్ చేస్తుంది. అయిపోయింది, క్లాస్ లాస్ట్కి వచ్చేసాం. క్వశ్చన్ ఆన్సర్ సెషన్కి వెళ్ళిపోదాం. ఓకేనా, కొంచెం వెయిట్ చేయండి, క్వశ్చన్ ఆన్సర్ సెషన్కి వెళ్దాం. నెక్స్ట్ అదర్స్ ఇటువంటి. నెక్స్ట్ లాస్ట్ వన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన లాస్ట్ వన్ ఏంటంటే లుక్ లైక్. లుక్ లైక్ ఎలా ఉంటుంది అంటే లుక్ లైక్ సింగులర్, చూడ్డానికి సింగులర్ రూపంలో ఉంటుంది కానీ ప్లేస్ యాజ్ ఏ ప్లూరల్, యాక్ట్ యాజ్ ఏ ప్లూరల్. ఫర్ ఎగ్జాంపుల్ అటువంటి పదాలు ఏంటమ్మా? పోలీస్, పోలీస్ నేనే మాట్లాడాం. పోలీస్, పోల్ట్రీ, పోలీస్, పోల్టరీ, అలాగే జెంట్రీ. ఇటువంటి పదాలు, ఆర్మీ. ఓకే, రాసుకోవచ్చు ఎన్ని అయినా, ఇప్పుడు అన్నీ రాసుకుని కూర్చోలేము కదా. సో రైట్, ఇటువంటి పదాలు ఎప్పుడూ కూడా చూడడానికి ఎలా ఉంది అంటే సింగులర్ రూపంలో ఉంటుంది. ఎందుకంటే మనం అంటాం కదా, సార్ ఇది చిన్న క్లాస్, దీనికోసం ఎంత స్ట్రెస్ ఎందుకు తీసుకున్నారు సార్ మీరు అనుకో. చిన్న క్లాసే, ఎంత యాక్ట్, ఎంత పెర్ఫార్మెన్స్ చూపిస్తుందో ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ సెషన్కి వెళ్ళేటప్పుడు మీకు అర్థమవుద్ది. సో ఇప్పుడు ఈ చూడడానికి ఎలా ఉంది? సింగులర్ రూపంలో ఉంటుంది, బట్ ఇట్ ఆల్వేస్ యాక్ట్ యాజ్ ఏ ప్లూరల్. నో సింగులర్, ఇట్ ఆల్వేస్ యాక్ట్ యాజ్ ఏ ప్లూరల్. ఇది ఎప్పుడూ కూడా ప్లూరలే, రైట్, ప్లూరల్ రూపమే. అయితే ఇక్కడ సింగులర్ ప్లూరల్ గురించి మాకు అర్థమైపోయింది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సింగులర్ హెల్పింగ్ వర్బ్స్ ఏంటి ఉన్నాయి తెలుసుకుందాం. ఫస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ప్లూరల్ హెల్పింగ్ వర్బ్స్ ఏంటి ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, సింగులర్ హెల్పింగ్ వర్బ్స్ అనేది ఈజ్, డజ్, హ్యాజ్, ఈ మూడే. ఏం కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ సింగులర్ ప్లస్ నెక్స్ట్ వాజ్ కూడా ఉంది, రైట్. ఇది సింగులర్ హెల్పింగ్ వర్బ్స్. గుర్తుపెట్టుకోండి, ప్లూరల్ హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తుందమ్మా? ఆర్ వస్తుంది, వర్ వస్తుంది, అలాగే హ్యావ్ వస్తుంది. ఓకే, ఆర్, వెర్, హ్యావ్. ఇది మనం గుర్తుంచుకో. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్.
am, is, does, has, was. సో ఆర్. మిగతా పదాలు మనకు ఉన్నటువంటి 24 హెల్పింగ్ వర్బ్స్లో 1 2 3 4 5 3 8 ఈ 8 తీసేస్తే రిమైన్ అన్నీ కూడా సమ్టైమ్స్ ఇట్ యాక్ట్ యాజ్ ఏ ప్లూరల్లో అది తీసుకోవచ్చు, సింగులర్లో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు డూ, డిడ్ ఉంది, ఇక్కడ డూ కూడా డూ అనేది ప్లూరల్, సారీ ఎక్కడ డూ వస్తుంది. డూ అంటే ఎక్కడ 4 అక్కడ 4 8 సరిపోయింది, 9 వస్తుంది టోటల్గా 9. సో ఇక్కడ డూ ఉంది, డిడ్ ఉంది, సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఉన్నప్పుడు. మరి సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఏంటి సార్? మనం ఏం చెప్పవచ్చు అంటే సింగులర్ హెల్పింగ్ వర్బ్ హీ, సీ అంటే ఇట్, ఇది సింగులర్ హెల్పింగ్ వర్బ్. ఇది వి, యూ అండ్ దే, ఇది ప్లూరల్. ఇప్పుడు చూడండి, ఆల్ ఆఫ్ యూ, ఇది సింగులరా ప్లూరలా? గుర్తుపెట్టుకోండి, అసలైన కంటెంట్కి వచ్చేసాం మనం. ఆల్ ఆఫ్ యూ అనేది సింగులరా ప్లూరలా? గుర్తుపెట్టుకోండి. ఏ లాట్ ఆఫ్ రాస్తామా? ఏ లాట్ ఆఫ్ మ్యాంగో, ఏ లాట్ ఆఫ్ రాస్తామా? ఏ లాట్స్ ఆఫ్ రాస్తామా? ఇది గుర్తుంచుకోవాలి. సింగులర్ ప్లూరల్ క్లాసులో ఎస్, ఈఎస్తో పాటు మనం ఎంత తెలుసుకుంటున్నామో అసలైన క్లాస్కి ఇదే వచ్చాం. అయితే ఇక్కడ ఏ సబ్జెక్ట్ వచ్చేటప్పుడు మనం ఎలా ఉపయోగిస్తున్నామో, ఏ హెల్పింగ్ వర్బ్స్ ఎక్కడ ఉపయోగించామో నిన్నటి క్లాసులో మనం విన్నాం. ఇప్పుడు ఏంటంటే సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఏంటి, ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ అనేది మనం తెలుసుకున్నాం. సింగులర్ సబ్జెక్ట్ ఏంటి, ప్లూరల్ సబ్జెక్ట్ అనేది ఏంటి తెలుసుకున్నాం. ఇక్కడ ఆల్ ఆఫ్ యూ అంటే సింగులర్ అవుద్దా, ఆల్ ఆఫ్ యూ అంటే ప్లూరల్ అవుతుందా? గాట్ ఇట్? సో ఏ లాట్ ఆఫ్ అంటామా, ఏ లాట్స్ ఆఫ్ అంటామా? చూడండి, ఏ అంటే ఒకటి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ఏ లాట్ ఆఫ్, ఏ నాట్ ఏ లాట్స్ ఆఫ్. ఓకే, ఆల్ ఆఫ్ యూ అనేటప్పుడు సింగులర్ అవుతుందా, ప్లూరల్ అవుతుందా అంటే సెంటెన్స్ని బట్టి మనం ఆన్సర్ చూస్ చేయాలేటప్పుడు చాలా చాలా అవసరం. ఎయిదర్ హీ ఆర్ సి అనేటప్పుడు ఎప్పుడు ఏమవుతుంది అంటే ఎయిదర్ హీ ఆర్ దే, ఎయిదర్ హీ ఇంకొక దగ్గర దే వస్తాడు. ఎయిదర్ హీ ఆర్ దే అనేటప్పుడు హెల్పింగ్ వర్బ్ అక్కడ సింగులర్ తీసుకోవాలా, ప్లూరల్ తీసుకోవాలా అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు దేని గురించి ఆ సెంటెన్స్ ప్రాధాన్యత ఇస్తుందో, దేని గురించి అయితే ఇంటిమేషన్ చేస్తుందో దాన్ని బట్టి అక్కడ ప్రాధాన్యత ఇవ్వాలి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ వచ్చేటప్పుడు దీని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అతి త్వరలో వచ్చేస్తాం. సో ఇది సింగులర్ ప్లూరల్ క్లాస్ గురించి మీకు అవగాహన కల్పించడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే సెషన్ గురించి అడగండి, లేదు అంటే క్వశ్చన్ ఆన్సర్కి వెళ్ళిపోదాం. ఓకేనా, క్వశ్చన్ ఆన్సర్ సెషన్కి వెళ్ళిపోదాం. రేపు అసలైన ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ అండి. రేపు చాలా 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 ఇంపార్టెంట్ సెషన్, రేపటి సెషన్. గ్రామర్లో మనం టార్గెట్ వేసుకున్నప్పుడు 70 మార్క్స్ 60+ ఏదైతే ఉందో, రేపు ఎల్లుండి ఆ 4 రోజులు జరిగిన సెషన్ కానీ అటెండ్ అయితే మ్యాక్సిమం గ్రామర్ పట్ల కమెండింగ్ వస్తుంది. మీరు అనుకుంటారు సార్ సింపుల్ క్లాసులు చెప్పేస్తున్నారు, మరి దీనివల్ల పెద్దగా యూజ్ ఉండదు ఎగ్జామ్ హాల్లో అంటే, ఎగ్జామ్ హాల్లో కూర్చొని రాసినప్పుడు తెలుస్తుంది దీన్ని ఎగ్జామ్ ఉంటుందో లేదో. సో ఎందుకంటే ప్రతి ఒక్క పర్సన్, మై డియర్ ఆస్పిరెంట్స్, లైవ్ సెషన్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు చిన్న విన్నపం, ప్లీజ్ డూ లైక్ చేయండి. లైక్ చేస్తే మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, ఎందుకంటే మరి కొంతమంది ఆస్పిరెంట్స్ దగ్గరికి వెళ్తుంది. ఓకేనా సూర్యనారాయణ సార్? సో దిస్ ఈజ్, ఇప్పుడు సెషన్కి వెళ్ళిపోతాం. ఈజ్ దర్ ఎనీ డౌట్? ఐ వాంట్ టు క్లారిఫై, అదర్వైజ్ వీ విల్ గో టు ది క్వశ్చన్ ఆన్సర్ సెషన్. ఎందుకంటే మనం హాఫ్ అన్ అవర్ అయిపోయింది క్లాస్ అయ్యి, తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్వశ్చన్ ఆన్సర్ సెషన్కి వెళ్ళిపోదాం. చాలా సింపుల్గా ఈజీగా గుర్తుండిపోయేలా కొన్ని టెక్నిక్స్తో పాటు చెప్పడం జరిగింది. ఏది ఎలా గుర్తుంచుకో, సింగులర్ ప్లూరల్ అనేది వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ ది కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, చూడ్ ది గ్రామటికల్ సెంటెన్స్, ఓకేనండి, చూడ్ ది నెసెసరీ కరెక్షన్, వీటన్నిటికీ మాత్రం వెరీ 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 ఇంపార్టెంట్. స్టక్ అవుతుందా? జస్ట్ వెయిట్, నెట్. సిగ్నల్ ఓకే. సునీత మ్యామ్ గారు థ్యాంక్ యూ, నో డౌట్. ఓకే, క్వశ్చన్ ఆన్సర్ సెషన్కి వెళ్దాం. రేపటి రోజులో
రేపటి రోజున వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్, దట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఒక్క రోజులో నేను కంప్లీట్ చేయలేను, ఎందుకంటే అందరూ చెప్పే విధానంలో నేను చెప్పను కూడా. దయచేసి నన్ను గమనించాలి, నన్ను క్షమించాలి. మీరందరూ ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంతోమంది విద్యార్థులు చూస్తుంటారు, ఎంతోమంది మనుషులు చూస్తుంటారు, కాబట్టి మిమ్మల్ని మిస్గైడ్ చేయలేను. నా వరకు అయినంత వరకు ద బెస్ట్ గైడ్లైన్స్, ద బెస్ట్ సజెషన్ ఇవ్వడమే. అయితే మన క్లాసులో కొంత ఓపిక అనేది ఉండాలి. ఒక వ్యక్తి ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే 3 విషయాలు ఉండాలి: కోరిక, ఓపిక, తీరిక. గుర్తుపెట్టుకోండి, కోరిక, ఓపిక అండ్ తీరిక, ఈ 3 ఖచ్చితంగా ఉండాలి. కోరిక, ఓపిక, తీరిక. మన క్లాసులో మాత్రం ఎవరైతే ఒక పర్సన్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బర్నింగ్ డిజైర్తో మన క్లాస్కి రావాలి. నెక్స్ట్ ఓపికతో ఉండాలి, ఓకేనా? ఓపికతో ఉండాలి. సిగ్నల్ ప్రాబ్లం అవుతుందా? సో తీరిక అంటే అట్లీస్ట్ కొంత తీరిక ఇవ్వగలిగితే దీనికి ఈజీగా మనకి అర్థమవుతుంది, రైట్? సో అందుకోసమే పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది 8 పార్ట్స్లో మేజర్గా నౌను, ప్రొనౌను, వర్బు, యాడ్వర్బు అండ్ అడ్జెక్టివ్, ఇవి మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఒక్క రోజులో కంప్లీట్ చేయలేము, 2 డేస్లో కంప్లీట్ చేస్తాను. ఈ ప్రతి ఒక్క పార్ట్ నుంచి కామన్ ఎర్రర్లో క్వశ్చన్స్ ఎలా వస్తుంది, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లు ఎలా వస్తుంది, అలాగే డిఫరెంట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లుగా ఎక్కడెక్కడ ఎగ్జామ్లు గతంలో ఎలా వచ్చింది, రానున్న రోజుల్లో క్వశ్చన్స్ ఎలా వస్తుంది మొత్తం క్లియర్గా చెప్తాను. రేపటి సెషన్లో నౌను, ప్రొనౌను, వర్బ్కి సంబంధించిన క్లాస్ ఉంటుంది. ఓకే, క్లియర్గా తెలుసుకుని రండి, ఓకేనా? రేపు దానికి సంబంధించి వీడియో చేసి అప్లోడ్ చేసి పెడతాను. ఆఫ్టర్నూన్ సెషన్లో, ఈవినింగ్ సెషన్లో లైవ్ ఉంటుంది, ఓకేనా? సో వితౌట్ డిలే వి షల్ బిగిన్ ది సెషన్, క్వశ్చన్ ఆన్సర్ సెషన్, రైట్? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఆల్ ది మైస్ ఆర్ డెడ్, ఈజ్ డెడ్, ఆర్ డై, హ్యాస్ డెడ్. సారీ, 2 సార్లు వచ్చింది. ఓకే, కమన్ క్విక్. కళావతి గారు, సార్ పీజీటీ ప్రిన్సిపల్ డిఎస్సి హాల్ టికెట్లు మాత్రమే వచ్చింది, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 1.5 hour టికెట్లు లేదు సార్, డీటెయిల్స్ ఎలా చేయాలి? కళావతి మేడం, ఖచ్చితంగా ఈ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం, అంతే. సో నౌ క్లియర్. మీరు ఒకసారి వీలైతే మీ దగ్గర ఉన్నటువంటి హాల్ టికెట్ మళ్ళీ ఒకసారి డౌన్ చేయండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది. లాంగ్వేజ్ వరకు అయితే ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉండదు, మిగతా వరకు అయితే ఉంటుంది, ఓకేనా? సో థ్యాంక్ యూ. సో లెట్స్ చూడ్ ది ఆన్సర్. ఆల్ ది మైస్, క్వశ్చన్లో క్లారిటీ ఉంది. ఆల్ ది మైస్ అన్నారు కాబట్టి విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో వీ షుడ్ హ్యావ్ గో టు ది ఆన్సర్. ఆర్ డెడ్, ఈజ్ డెడ్, ఆర్ డై, హ్యాస్ డెడ్. చూడండి, ఆల్ ది మైస్ అనేటప్పుడు స్టేట్మెంట్లో సబ్జెక్ట్లో సింగులర్ ఉందా, ప్లూరల్ ఉందా? సో ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఏ ప్లూరల్. ప్లూరల్ వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ ప్లూరల్ ఉంది అంటే ఇక్కడ సింగులర్ ఉంది, ఈజ్, హ్యాజ్ సింగులర్ ఉంది, కాబట్టి 2 రాదు. వస్తే ఆర్ డై వస్తుంది, ఆర్ డెడ్ అని వస్తుంది. సో ఆర్ డై అనేది ఇది ప్రెజెంట్లో కాబట్టి డే రాదు. సో స్టేట్మెంట్ ఈజ్ ఇండికేటెడ్, రైట్. ఫస్ట్ ఆన్సర్ చాలా మంది చేశారు. మయూరి గారు రైట్ ఆన్సర్ అండి, గుడ్ గుడ్. మీకు ఈ క్వశ్చన్ అంతా ప్రాక్టీస్ చేస్తే రేపు ఇటువంటి క్వశ్చన్స్ మాత్రం వస్తుంది. అంటే అన్ని మోడల్ టైప్ క్వశ్చన్స్ నేను తీసుకున్నాను. సో నేను తీసుకునే 20 క్వశ్చన్ అయ్యేంత వరకు లైవ్లో మాత్రం ఉండాలి. 1-2 క్వశ్చన్స్ చేస్తే ఇవి చాలా ఈజీ క్వశ్చన్స్ సార్ తీసుకున్నారు, మా టైం వేస్ట్ అయిపోతుందని నేనేం చేయలేను. సో చెప్పాను కదా, కోరిక, ఓపిక, తీరిక ఉండాలి ఇప్పుడు. సో ఖచ్చితంగా ఉంటేనే తప్ప మనం ఏం చేయలేము ఇప్పుడు, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఏ 100 pounds days a lot of amount today. Days. Question is are no, are not, is not and is no. So which is the exact answer? Come on quick. Second one. Question number second అయితే సెకండ్ అనేది ఆన్సర్ చూస్ చేయండి, ఫస్ట్ అయితే ఫస్ట్ అనేది చేయండి. సో ఇది చూడండి, 100 pounds అని చెప్పారు. క్వశ్చన్లో క్లారిటీ ఉంది. ఇలాంటి క్వశ్చన్లో మ్యాక్సిమం ఎగ్జామ్ హాల్లో మనం రాంగ్ చేయడానికి అవకాశం ఉంటుంది, అవకాశం ఇవ్వకూడదు. చూడండి, 100 pounds అని చెప్పారు. 100 pounds ఇంతకుముందే మనం చెప్పాను కదా, ఏ వచ్చింది అక్కడ,
ఎక్కడేమో ఎస్ వచ్చింది, పౌండ్స్ అని చెప్పారు, గుర్తుంచారా? సో కాబట్టి ఇక్కడ పౌండ్స్ మనం ఇది మర్చిపోతాం. ఎగ్జామ్ హాల్లో మనం మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్, మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్ తప్పు ఎక్కడ చేస్తారు, అక్కడ పౌండ్స్ ఉంది. పౌండ్స్ ఉంది కాబట్టి స్టూడెంట్స్ ఏమనుకుంటారు, ఇది ప్లూరల్ ఉంది కాబట్టి సో రైట్, గో త్రూ ది ప్లూరల్ ఆన్సర్. సో ఇక్కడ మరి ఈ రెండు మర్చిపోతారు, దీంట్లో ఆర్ నో కానీ ఆర్ నాట్ కానీ ఆర్ నాట్. సో రైట్, చూజ్ సెకండ్ వన్ చూజ్ చేసి వెళ్ళిపోతాం. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ ది మిస్టేక్స్. సో అటువంటి మిస్టేక్ చేయకుండా మనం ఎదగాలి అంటే ముందు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి మై డియర్ ఆస్పిరెంట్. సబ్జెక్ట్లో ఏముంది, దేన్ని ప్రయారిటీ ఉంది, అది సింగులరా ప్లూరల్. ఇప్పుడు ఇది 100 pounds అని చెప్పారు, 100 అని చెప్పారు, ఎప్పుడు కూడా ఇది సింగులరే 100 అనేది. తర్వాత అని మెన్షన్ పర్టికులర్ చేశారు. పర్టికులారిటీ ఎప్పుడైతే ఏకి పర్టికులారిటీ ఇచ్చారో అప్పుడు 100 రూపీస్ పౌండ్స్కి ప్రాధాన్యత ఉండదు. సో ఏకి ఎక్కడ ప్రాధాన్యత ఉంటుంది, అందుకని సబ్జెక్ట్లో దేంట్లో ప్రాధాన్యత ఉందని మనం తెలుసుకోవాలి. సో కాబట్టి 100 pounds ఈజ్ ఆల్వేజ్ సింగులర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆర్ అంటే ప్లూరల్. ఇప్పుడు ఈజ్ నో రాయాలా, ఈజ్ నాట్ రాయాలా, ఎప్పుడు కూడా నెగిటివ్ సెన్స్లో రాయాలి, నో రాయకూడదు. ఈజ్ నాట్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. గుడ్, సెకండ్ వన్ రైట్ ఆన్సర్. చూసారా, అందరూ తప్పు రాశారు. 100 pounds అనేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ చూజ్డ్ రాంగ్ ఆన్సర్. మనం ఇటువంటి క్వశ్చన్స్లోనే ఎగ్జామ్ హాల్లో దొరుకుతుంది. ఇంతకంటే డిఫికల్ట్ క్వశ్చన్స్ ఏంటి రావండి, గుర్తుపెట్టుకోండి, డిఫికల్ట్ క్వశ్చన్స్ రాదు. సో వచ్చే క్వశ్చన్లో ఈజీగా ఉంటుంది, బట్ కన్ఫ్యూజన్లో ఉంటుంది. కన్ఫ్యూజన్ మాత్రం చేసి ఇచ్చే క్వశ్చన్. గతంలో ప్రిన్సిపల్కి జరిగిన క్వశ్చన్ పేపర్ కానీ లేదంటే టీచీట్లో జరిగిన పీజీట్లో జరిగిన వాటన్నిటిలో మనం గమనిస్తే అన్ని క్వశ్చన్ పేపర్ కన్ఫ్యూజన్లో ఉన్నాయి, ఈజీగా ఉన్నాయి. అయితే మీ సబ్జెక్ట్ టీచర్ కాబట్టి, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కాబట్టి మీకు ఈజీ అనిపిస్తుంది సార్. మాకు కొంచెం చాలా సంవత్సరాల తర్వాత మేము ఇంగ్లీష్ వదిలేసాము, ఇప్పుడు నేర్చుకుంటే మాకు డిఫికల్ట్. ఏం లేదు మిత్రమా, ఇప్పుడు అనేది కాదు. కొన్ని షార్ట్ కట్స్, షార్ట్ ట్రిక్స్ ఉన్నాయి, దాన్ని నేర్చుకుని వెళ్ళిపోతే చాలా ఈజీ అయిపోద్ది, అంతే. అదే నేను నేర్పిస్తున్నాను కూడా. నెక్స్ట్ చూడండి, మీజిల్స్ డేస్ అండ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్. ఎస్, ఇంతకుముందు మనం డిస్కషన్ చేస్తాం. క్వశ్చన్ ఈజ్ ఆల్సో దేర్. మీజిల్స్ డేస్ అండ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్, infectious disease. Now choose will have is where. So tell me at first, this is the singular or plural? ఇది ఫస్ట్ మీరు గమనిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. కమన్ క్విక్, చూద్దాం ఎంతమంది రాస్తారో. ప్లీజ్ మెన్షన్ యువర్ ఆన్సర్ ఇన్ ది కామెంట్ బాక్స్. ఎస్, కమన్ చూజ్ యువర్ ఆన్సర్. ఆన్సర్ చూజ్ చేయాలి వితౌట్ డిలే. యూ హ్యావ్ టు చూజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. కమన్ క్విక్. కామెంట్ చేయట్లేదా? ఎస్, థర్డ్ వన్ సునీత కుమార్ రైట్ ఆన్సర్ మ్యామ్. ఎస్, ఈజ్ బికాస్ మీజల్స్లో ఎస్ ఉంది కదా సార్, ఇది ప్లూరల్ అనుకుంటే ఇది దేనికి చెందుతుంది అంటే డిసీజ్కి చెందుతుంది. మీజల్స్ అంటే మసూచి అని చెప్తున్నాం, ఇది ఒక అంటువ్యాధి పేరు. మీజల్స్ అంటే మసూచి, కాబట్టి మీజల్స్ అనేది ఎప్పుడు కూడా సింగులర్. ఈ అంటే ఇంతకుముందే అన్నాం డిసీజ్కి, అందుకు చూసారు ఇప్పుడు మ్యాక్సిమం ఆన్సర్ కరెక్ట్ రాశారు ఇది. సో దిస్ ఇస్ ద హ్యావ్ అంటే ప్లూరల్, వెర్ అంటే ప్లూరల్, విల్ హ్యావ్ అంటే కూడా ప్లూరల్. కాబట్టి సో రైట్ ఆన్సర్ ఈజ్ ద right answer. Got it? Next question. Many a man, question లో గమ్మత్తుంది. Many a man dash to do his duty. Many a man dash to do his duty. Has failed, have failed, failed or failing. So which is the exact answer? Come on quick. ఫోర్త్ వన్, ఎస్, క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి ఆన్సర్ చేయండి. సో హ్యాస్ ఫెయిల్డ్, హ్యావ్ ఫెయిల్డ్, ఫెయిల్ ఆర్ ఫెయిలింగ్, విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? కమన్ క్విక్ చూద్దాం. మెనీ ఏ మెన్, చూసారా
గమ్మత్తు ఏంటంటే మెనీ అనే పదాలు ఇటువంటి కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ ఇస్తాడు. ఎక్కడ ఏ మెన్ అని చెప్పారు, ఎక్కడ మెనీ మెన్ అని చెప్పారు. ఏ మెన్ తీసుకుంటాం, మెనీ మెన్ని తీసుకుందామా? మెనీ ఏ మెన్ ఎప్పుడాను. సో మెనీ ఏ మెన్నే సబ్జెక్ట్ రూపంలో తీసుకునేటప్పుడు ఇట్ ప్లేస్ ఏ సింగులర్ రూల్. సింగులర్ అప్పుడు హ్యావ్ ప్లూరల్ ఆర్ ప్లూరల్ వస్తే ఫెయిల్ అయినా రావాలి, హ్యాస్ ఫెయిల్డ్ అని రావాలి. టు డూ హిస్ డ్యూటీ. సో రైట్ ఆన్సర్ ఈస్ ద హ్యాస్ ఫెయిల్డ్ ఈస్ ద రైట్ ఆన్సర్. గోట్ ఇట్, హ్యాస్ ఫెయిల్డ్. చూసారు కదా, ఇలాంటి కన్ఫ్యూజ్ క్వశ్చన్స్ మాత్రం మీకు ఎగ్జామ్లో వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ఎంతమంది చేస్తారో. వన్ ఆఫ్ ద pupils in our class dash a car, did not own, do not own, owing, owns. One of the pupils, చూడండి, one of the pupils in our class, మన క్లాసులో ఒక పిల్లవాడిది డేస్ కార్ ఓన్సా, ఓయింగా, do not own, did not own. సో విచ్ ఇద్ద ఇది సెంటెన్స్ చూసిన వెంటనే దేంట్లో ఉందని మనం గమనిస్తే ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. సో పీపుల్స్, సో వన్ ఆఫ్ ద పీపుల్స్ ఇది సింగులరా ప్లూరలా? ఓకే, వన్ ఆఫ్ ద పీపుల్స్ అంటే సింగులర్ ప్లే చేస్తుంది కాబట్టి డిడ్ నాట్ అంటే ఎక్కడ కూడా స్టేట్మెంట్లో నెగిటివ్స్ అంటే పాస్ట్ లేదు కాబట్టి రాదు. పోనీ డూ నాట్, పోనీ నెగిటివ్లో రాయాలా? అవసరం లేదు. ఓయింగ్ అనేసి ఎప్పుడు కూడా స్టార్టివ్ వర్బ్కి మనం ఎప్పుడు కూడా ఇంగ్ ఫామ్తో పాటు రాయకూడదు. స్టార్టివ్ వర్బ్ని ఇంగ్ ఫామ్తో రాయకూడదు. సో రైట్ ఆన్సర్ ఇస్ ఓన్స్. సో ఓన్స్. సో ఓన్స్ అనేది సింగులర్ అవుతుంది, వన్ ఆఫ్ ద పీపుల్స్ అనేది కూడా సింగులర్. సో దిస్ ఇస్ ద ఈజియెస్ట్ వే. నెక్స్ట్ క్వశ్చన్ 10 kilometers days a long distance. 10 kilometers days a long distance. చెప్పండి అమ్మా ఇది. 10 kilometers రేపటి నుంచి మరి క్లాస్ చెప్పను ఈవినింగ్ సెక్షన్లో గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ సెక్షన్లో వీడియో, ఈరోజు సింగులర్ ప్లూరల్ కాబట్టి చిన్న టాపిక్ కాబట్టి ఆయన ఇంపార్టెంట్ క్లాస్ చెప్పి క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చాను. రేపటి నుంచి మార్నింగ్ సెక్షన్లో వీడియో ఉంటుంది, క్లాస్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఓన్లీ బిట్స్ మాత్రమే ఉంటుంది. మరి డైరెక్ట్ లైవ్ క్లాస్ అండ్ బిట్స్ మాత్రమే. ఓకేనా? అది కూడా మార్నింగ్ క్లాస్ అటెండ్ అయితేనే ఆఫ్టర్నూన్ క్లాస్ చాలా బాగా రాయగలుగుతారు. రైట్, రేపు అసలైన క్లాస్ ఉంటుందండి. ఎంతమంది ప్రొఫిషియన్సీ టెస్ట్కి అప్లై చేస్తారో ఒకసారి మీరు ఇంటిమేషన్ చేసేయచ్చు. సో ద బెస్ట్ వే. ఓకే, 10 kilometers డేస్ ఏ లాంగ్ డిస్టెన్స్ సింగులరా ప్లూరలా? ఈ 10 kilometers అనే పదం మనం ఐడెంటిఫై చేయాలి. వాట్ ద సబ్జెక్ట్ ఈజ్ ఇండికేటింగ్, ఇట్ ఈస్ ఇండికేటింగ్ సింగులర్ ఆర్ ఏ ప్లూరల్. ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై. ఎప్పుడైతే మనం దీన్ని ఐడెంటిఫై చేయగలుగుతామో వీ కెన్ చూజ్ ఎ పర్ఫెక్ట్ ఆన్సర్. రైట్, సో 10 kilometers అనేది ఎప్పుడు కూడా సింగులర్ అవుతుందా ప్లూరల్ అవుతుందా? మరి ఎంతమంది ఆన్సర్ చేశారంటే, సో 10 kilometers is always indicate a singular. ఓకే, సింగులర్. కిలోమీటర్స్ ఉంది కదా సార్, 10 అన్నారు, 10 అంటే మెనీ కదా, మరి కిలోమీటర్స్ అని చెప్పారు కదా అంటే ఇట్ ఆల్వేస్ యాక్ట్ యాజ్ ఏ చూడ్డానికి ప్లూరల్ రూపంలో ఉంటుంది కానీ ఇది ఎప్పుడు కూడా ప్లూరల్ కాదు. ఇట్ ఈస్ ఆల్వేస్ సింగులర్. సో ఒక టైం గురించి, ఒక డ్యూరేషన్ గురించి, ఒక లెంత్ గురించి ఎప్పుడు ఇచ్చేటప్పుడు కూడా మనం ఏం చెప్పవచ్చు అంటే ఈ సింగులర్లోనే చెప్పాలి. సో ఈజ్ ఈజ్ ద సింగులర్. వేర్ ప్లూరల్, 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 ఈ 3 పదాలు కూడా ప్లూరల్ ఇచ్చాడు, ఒకే ఒక వర్డ్ సింగులర్ ఇచ్చాడు. మనం ఇలా షార్ట్ కట్ రూపంలో కూడా చేయవచ్చు. షార్ట్ కట్ రూపంలో ఏంటంటే 3 పదాలు ప్లూరల్ ఇచ్చేటప్పుడు సింగులర్ కాబట్టి డైరెక్ట్ ఎలా కూడా వెళ్ళొచ్చు. కానీ ఈ టెక్నిక్స్ అన్ని వేళల్లో పనికిరాదు కదా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఏ లాట్ ఆఫ్ మనీ డేస్ వేస్టెడ్. ఇంతకుముందే చెప్పాను ఏ లాట్ ఆఫ్ మనీ వచ్చింది, ఏ లాట్ ఆఫ్ మనీ డేస్ వేస్టెడ్ అని వచ్చింది. సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఏ లాట్ ఆఫ్ మనీ డేస్ వేస్టెడ్, ఆరా వెర్రా? ఏ లాట్ ఆఫ్ మనీ అనేది సింగులరా ప్లూరలా? సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై. లాట్ ఆఫ్ మనీ, ఏ లాట్ ఆఫ్, ఇంతకుముందు చెప్పాను ఏ వచ్చిందా ఎప్పుడైనా సింగులర్గా రూపంలోనే మనం పరిగణించాలి. సింగులర్ వచ్చేటప్పుడు ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ఉంది, ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ఉంది, ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ఉంది. సో రైట్ ఆన్సర్ ఈజ్ సింగులర్. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇటువంటి క్వశ్చన్స్ మనం చేయవచ్చు. సో రైట్ ఆన్సర్ ఈజ్ వాట్? వాస్. ఎందుకంటే వేస్టెడ్ అనేసి వచ్చింది, పాస్ట్లో ఉంది కాబట్టి. సో టేక్ ఏ పాస్ట్ హెల్పింగ్ వర్బ్స్. గోట్ ఇట్? అర్థమవుతుందా డియర్ ఆస్పిరెంట్? అర్థమవుతుందా? స్పీడ్ అవుతుందా? ఈజీగా ఉందా? ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మిస్టేక్ అవుతుందా? మీ ఒక ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తెలుస్తుంది నాకు. సో దెన్ ఐ విల్ చూజ్ విచ్ ఇస్ ద పర్ఫెక్ట్ వే అండ్ హౌ టు టేక్ ఎ ఫార్వర్డ్ స్టెప్. లేదు అంటే సింగిల్ వేలు వెళ్ళిపోతే ఎంత కష్టపడినది కూడా సింగిల్ వేలు వెళ్ళిపోతే అనుకున్నవన్నీ కూడా వేస్ట్ అయిపోద్ది. సో రైట్,
సో మీ యొక్క గోల్డెన్ ఒపీనియన్ ఏదైతే ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను దాన్ని బట్టి స్టెప్ తీసుకుంటాను. సో కమన్ క్విక్. ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్. చాలా క్లియర్, పర్ఫెక్ట్, ఓకే. చూడండి, క్లియర్ సార్, నో డౌట్, థ్యాంక్ యూ. ఎక్స్ప్లెనేషన్ గుడ్ సార్, థ్యాంక్ యూ. సౌమిత్రి మ్యామ్, సునీత మేడం, థ్యాంక్ యూ. సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్, గుడ్ న్యూస్. స్పీడ్ అప్ సార్, ఓకే దేవ్ మేడం. గుడ్ న్యూస్ డేస్ ఆల్వేస్ వెల్కమ్. చూడండి, గుడ్ న్యూస్. ఇంతకుముందే చెప్పాను, న్యూస్కి సంబంధించిన పదాలే న్యూస్ అనేసి వచ్చింది. మరి పదాల్లో వర్డ్లు చూస్తే ఇట్ లుక్ లైక్ ఏ ప్లూరల్ బట్ యాక్ట్ యాజ్ ఏ సింగులర్. ఇది ఎప్పటికీ కూడా సింగులర్. న్యూస్ అనే వర్డ్ దెర్ ఈజ్ నో ఛాన్స్ టు ఆల్వేస్ ఇన్ ఏ ప్లూరల్, ఇట్ ఆల్వేస్ ఇన్ ఏ సింగులర్. ఇది ఎప్పటికి కూడా సింగులర్ రూపంలో మాత్రమే ఉండాలి. లిటిల్ బిట్ కన్ఫ్యూజ్, ఎస్. సో ఈ కన్ఫ్యూజ్ పోవడానికి మాధవి మేడం గారు మనం ఈ సెషన్ తీసుకోవడం. ఇటువంటి కన్ఫ్యూజన్ రేపటి ఎగ్జామినేషన్లో రాకూడదని నేను పరితపిస్తున్నాను. అంటే క్వశ్చన్స్ ఏ క్రైటీరియాలు ఇస్తున్నాడు అనేది మీరు టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ గతంలో ప్రొఫెషన్స్ టెస్ట్ పేపర్ చూస్తే ఇదే తరహాలో ఉన్నాయి, దీనికంటే డిఫికల్ట్ లేదు. సో ఇట్ ఆల్వేస్ సింగులర్ కాబట్టి ఇది ప్లూరల్ రాదు, ఇది ప్లూరల్ రాదు. వీళ్ళు ఎప్పుడు కూడా మనం సింగులర్ ప్లూరల్ ఆల్వేస్ ఫ్యూచర్లో ఉపయోగిస్తాం. ఇది ఎప్పుడు ఫ్యూచర్ కాదు, ఆల్వేస్ సింగులర్ ప్రెజెంట్ కాబట్టి రైట్ ఇస్ ద ఈజ్. ఓకేనా, థ్యాంక్ యూ. రేపటి క్లాస్ అయితే మంచి క్లాస్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది క్లాస్. మీరా నేను అన్నట్టు క్లాస్, పార్ట్ ఆఫ్ స్పీచ్, మంచి క్లాస్, రైట్. ఎట్ ఎ టైం 2 లైవ్ సెషన్స్ అవుతుంది. పిఆర్ అకాడమీలో లైవ్ సెషన్ అవుతుంది, ఎట్ ది సేమ్ టైం పిఆర్ ఎగ్జామ్స్ అడ్డలు అవుతుంది. పిఆర్ అకాడమీలో మనకి తెలంగాణ కోర్ట్ జాబ్కి సంబంధించినటువంటి లైవ్ సెషన్ అవుతుంది, మ్యామ్ గారు కండక్ట్ చేస్తున్నారు, ఇక్కడ నేను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ద నెక్స్ట్ వేవ్ ఆఫ్ అథ్లెట్స్ డేస్ కమింగ్. చూడండి, అథ్లెట్స్ ఇప్పుడే మనం మాట్లాడాం, క్వశ్చన్లో మనం మాట్లాడాం. సి ఈజ్ హియర్, ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు మనం మాట్లాడాం. ద నెక్స్ట్ వేవ్ ఆఫ్ అథ్లెట్ డేస్ కమింగ్. ఆరా, ఈజా, హ్యావ్, బీయింగ్, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? చూడండి. సో నైన్త్ వన్ చూడండి, అథ్లెట్స్ అన్నది. అథ్లెట్ నేమ్స్ ఆఫ్ ది గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇట్ ఆల్వేస్ ప్లేస్ అండ్ సింగులర్, ఇట్ నెవర్ గోస్ టు ప్లూరల్. కాబట్టి సింగులర్ కాబట్టి ఇది ప్లూరల్, ఇది ప్లూరల్. బీయింగ్ ఫామ్ అంటే ఎప్పుడైనా సెంటెన్స్లో ఇంగ్ ఫామ్ వచ్చేటప్పుడు బీయింగ్ వస్తుంది కాబట్టి రాదు. సో చూజ్ ఆన్సర్, రైట్ ఆన్సర్ ఈజ్. అది సింగులర్ ప్లూరల్ అని ఐడెంటిఫై చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ చేసేవచ్చు. ఇంతే ఆన్సర్, మరి ఏం లేదు. ఇఫ్ యూ సీ, ఎప్పుడైతే క్వశ్చన్ని చూసి మీరు కొంచెం ఐడెంటిఫై చేశారనుకోండి, ఈజీగా ఆన్సర్ చేసేవచ్చు. స్పీడప్ చేస్తాను, అస్సలైన క్వశ్చన్స్ మొదలయ్యండి. ఇంతవరకు నార్మల్ క్వశ్చన్ ఇచ్చాను, ఇక్కడ నుంచి సబ్జెక్ట్ ఎంత ఉందో తెలుస్తుంది మనకి. సబ్జెక్ట్ ఎంతవరకు అర్థమైందని తెలుస్తుంది క్వశ్చన్లోనే. Choose the correct sentence with reference to the agreement of the subject and verb. If the subject is a singular, the verb should be a singular. If the subject is a plural, the verb should be a plural. కదమ్మా, ఇప్పుడు చూడండి. ఫస్ట్ వన్ ఇస్ ద 4 years are a long time. Either my father or my mother is coming. Mathematics are my favorite subject. Most of the milk have gone sour. So which is the exact answer? How can we will choose a perfect? Yes. See this question. ఇటువంటి స్టేట్మెంట్ ఎగ్జామ్ హాల్లో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్ హాల్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మై డియర్ హస్బెండ్, క్వశ్చన్ చూసిన వెంటనే ఏం ఆలోచించొద్దు. ఎలా ఇచ్చాడో సబ్జెక్ట్ ఏంటి ముందు గమనించాలి. సబ్జెక్ట్కి వర్బ్కి అగ్రిమెంట్ అవుతుందా? ఏమన్నారు? కరెక్ట్ సెంటెన్స్ ఎక్కడ ఏముంది అని చెప్పారు. కరెక్ట్ సెంటెన్స్లో చూడండి, మ్యాథమెటిక్స్ ఆర్ మై ఫేవరెట్. మ్యాథమెటిక్స్ అని చెప్పారు. మెటిక్స్లో ఎస్ ఉంది కాబట్టి ప్లూరల్ ఇచ్చాడు. ఎప్పుడైనా నేమ్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనేది ప్లూరల్ ఉంటుందా? లేదు. ఇట్ ఆల్వేస్ యాక్ట్ యాజ్ ఎ సింగులర్. కాబట్టి ఇది తప్పు. మోస్ట్ ఆఫ్ ది మిల్క్ హ్యావ్. మోస్ట్ ఆఫ్ ది మిల్క్ అని చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా ఇది సింగులరే కాబట్టి హ్యాజ్ వస్తుంది, హ్యావ్ ఇవ్వరు. సో రాంగ్. ఎయిదర్ మై ఫాదర్ ఆర్ మై మదర్ ఈజ్ కమింగ్. చూడండి, మా నాన్నగారు లేదా
లేదా మై మదర్. ఎయిదర్ ఎప్పుడైతే వచ్చేటప్పుడు ఇట్ ఆల్వేస్ యాక్ట్ ఎస్ సింగులర్. సింగులర్ వచ్చేటప్పుడు ఏంటి వచ్చింది? ఈజ్. సో రైట్. గోట్ ఇట్. కూర్చో ఇక్కడ. సో నెక్స్ట్ 4 years. 4 years అని చెప్పాడు. ఇయర్స్ ప్లూరల్ ఆర్ లాంగ్ టైం. సో 4 years అని చూసేటప్పుడు ఇది మనం ఏమనుకున్నాం? 4 years ఇచ్చారు కదా సార్, అందుకోసం ఆర్ ఇచ్చాడు, ఇట్ ఈస్ రైట్ అనుకున్నాం. ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. ఇట్ ఆల్వేస్ లుక్ లైక్ ఏ ప్లూరల్. 4 years అనేది సింగులర్, బట్ ఇయర్స్ వచ్చింది కదా సార్, ఇది ప్లూరల్ అంటే అవ్వదు. చెప్పాను కదమ్మా, ఎస్ ఉన్న మాత్రాన ప్లూరల్ అవ్వదు, లేని మాత్రాన ప్లూరల్ అవ్వకుండా పోదు. తెల్ల చీర కట్టుకొని వచ్చిందని మా ఆవిడ అని నేను అందరూ తెల్ల చీర కట్టుకున్న వాళ్ళందరినీ మా ఆవిడ అనుకుంటే చీపురు కట్ట పట్టుకుని అనుకోటేయగలరు. ఏమో రైట్? సో కాబట్టి ఇట్స్ ఇంపాసిబుల్ టు చూస్ సచ్ టైప్. సో ఇఫ్ యూ గో టు ఎ షార్ట్ కట్ ఇన్ షార్ట్ వే, సమ్వేర్ ఇట్ ఈస్ నాట్ వర్క్డ్ అండ్ వీ హ్యావ్ టు మిస్గైడ్ and we unable to choose the perfect answer in the examination hall. It's my humble request, please don't go to the blindly any such type of short. If you know clearly, at first you have to know the clear concept, then go to the shortcut. అర్థమైందండి? క్లియర్ కాన్సెప్ట్ తెలియకుండా మనం షార్ట్ కట్కి వెళ్తే మాత్రం చాలా ప్రమాదాలు జరుగుతాయి. అంతే. రైట్. జస్ట్ ఫర్ కిడింగ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇక్కడ నుంచి క్వశ్చన్ మీరా నేను అన్నట్టు ఉంటుంది. 10 క్వశ్చన్ ఈజీ ఇచ్చాను, మరి 10 క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్ ఇవ్వనా? సో డిఫికల్ట్ ఈజీతో పాటు కాదు, రానున్న ఎగ్జామినేషన్లో ఏ తరహాల క్వశ్చన్స్ వస్తాయి ఆ తరహాల క్వశ్చన్స్. రైట్. 80 rupees ఆర్, గొప్పగుంది క్వశ్చన్ మై డియర్ ఆస్పిరెంట్. 80 rupees ఆర్ too much for this leather bag which is looking so old. Which is the exact answer? Tell me. చూద్దాం ఎంతమంది. ఇది కదండి సబ్జెక్ట్. ఒక పర్సన్కి సబ్జెక్ట్ ఎంత అవగాహన వచ్చిందని ఎక్కడ తెలుస్తుంది మై డియర్ ఫ్రెండ్. 80 rupees ఆర్ టూ మచ్ ఫర్ ది లెదర్ బ్యాగ్ విచ్ ఈస్ లుకింగ్ సోల్డ్. సో టూ మచ్ ఫర్లో తప్పు ఉందా? ఎయిదర్ బ్యాగ్లో తప్పు ఉందా? 80 రూపీస్లో తప్పు ఉందా? విచ్ ఆర్, దీన్నే మనం ఏమంటామంటే కామన్ ఎర్రర్ అని అంటాం. నేను హెడ్డింగ్ ఇవ్వడం మర్చిపోయాను. So choose the sentence of the following 4 statement. If there is any error, find out the error. If there is not error, choose a common error. No error. కదా, ఇది స్టేట్మెంట్. ఇది కామన్ ఎర్రర్కి సంబంధించింది. ఎక్కడి నుంచి సంబంధించిన పదాలు? కామన్ ఎర్రర్. ఓకే, కామన్ ఎర్రర్. ఈ ఆప్షన్ ఉండేటప్పుడు కామన్ ఎర్రర్ అని మనం అనుకుంటాం. సో విచ్ ఇద్దా చూద్దాం. సార్ సూపర్ క్లాస్, థ్యాంక్ యూ. సో రైట్. 80 రూపీస్ అన్నారు కదమ్మా. 80 రూపీస్ అనగానే మనం ఏమనుకుంటాం? సార్ రూపీస్ ఉంది కదా, అందుకోసం ఆర్ ఇచ్చాడు, దిస్ ఇస్ ద కరెక్ట్, ఎక్కడ కూడా తప్పులేదని ఇంకో దగ్గరికి వెళ్దాం. స్టేట్మెంట్లో అక్కడే ఉంది మై డియర్ ఫ్రెండ్స్. రూపీస్ ఇట్ ఆల్వేజ్ ఇస్ సింగులర్. సో 8 రూపీస్ అనేది ఎప్పుడు కూడా ఆర్ ఉండదు. 8 రూపీస్ ఈజ్ 80 రూపీస్. ఎన్ని 80లు ఉన్నాయి? ఒకటే కదా అక్కడ ఉంది. సో దిస్ ఇస్ ద ఐడెంటిఫికేషన్. గోట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ ఆల్సో కామన్ ఎర్రర్. ఇది కూడా కామన్ ఎర్రరే. రైట్. వీ బాట్ గుడ్ క్వాలిటీ ఫర్నిచర్స్ ఫర్ ఆర్ న్యూ హౌస్. వీ బాట్లో తప్పుందా? ఫర్నిచర్లో తప్పుందా? గుడ్ క్వాలిటీలో తప్పుందా? ఫర్ ఆర్ న్యూ హౌస్. టుమారో పీజీటీ ఎగ్జామ్ సార్ చంటి గారా? ఓ ఆల్ ది బెస్ట్, బాగా రాయండి. ప్రొఫిషియన్సీ టెస్ట్కి ఎగ్జామ్ వచ్చేలోపు ఖచ్చితంగా మనం కంప్లీట్ చేద్దామండి. చూడండి, వీ అంటే సబ్జెక్ట్, బోట్ అంటే వర్బ్ టు, గుడ్ క్వాలిటీ రైట్. సో సబ్జెక్ట్ వర్బ్ ఈజ్ ఆబ్జెక్ట్ రైట్. ఫర్నిచర్స్ అని చెప్పారు చూసారా, ఈ పదంలో తప్పు ఉంది. సో దిస్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్, రాంగ్ వర్డ్. ఫర్ ఆర్ న్యూ హౌస్. ఫర్నిచర్లో తప్పు ఎలాగొచ్చింది సార్ అంటే, ఈ ఫర్నిచర్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఫర్నిచర్స్ అనేసి ఎప్పుడు కూడా మనం రాయము. We should not. Furniture is a word. It is always. Furniture is a word. It is always a plural form. It is always plural form. కాబట్టి ఆల్రెడీ అది ప్లూరల్ ఫామ్ అయింది, మళ్ళీ దాన్ని ప్లూరల్ ఫామ్ ఎస్ ఎలా చేరుస్తాం? ఇప్పుడు పీపుల్ అనే వర్డ్ ప్లూరల్, పోలీస్ అనే వర్డ్ ప్లూరల్. హౌ కెన్ వీ యాడ్ దర్ ఎస్? నో we should not add. దానినే కరెక్షన్ అంటారు, దానినే ఎర్రర్ మెథడ్ అంటారు. ఇటువంటి చిన్న లాజిక్తోనే క్వశ్చన్స్ వస్తున్నాయి మై డియర్ ఆస్పిరెంట్. మనకి కామన్ ఎర్రర్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ 10 క్వశ్చన్ మీ సొంతం చేసుకోవాలంటే ఇటువంటి చిన్న టెక్నికల్ వచ్చే క్వశ్చన్స్ మనం పట్టుకోవాలి. వెన్ యూ క్యాచ్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ యూ కంకర్డ్ ఆల్ ది థింగ్స్. గాట్ ఇట్? So I hope you understand which part is wrong. Furnitures, yes రాదు. Furniture is the right answer. Yes, కొంతమంది కరెక్ట్ ఆన్సర్ రాశారు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్.
నెక్స్ట్ ద యాప్ హ్యాస్ బీన్ సో వెల్ డెవలప్డ్ దట్ ఇట్ యాంటిసిపేట్స్ ఆల్ ది కస్టమర్స్ నీడ్స్. మందే పిఆర్ అకాడమీ యాపే. ప్రొఫిషియన్సీ టెస్ట్లో మన ఏపీ స్టేట్లో ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఎవరిది టాప్ లీడింగ్లో ఉంది? పిఆర్ అకాడమీదే. మన పిఆర్ అకాడమీలో ఉన్న యాప్ అనేది బాగా డెవలప్ జరిగింది. ప్రతి ఒక్క పర్సన్లో డిఎస్ఆర్ ఏపీ డిఎస్సి వెబ్సైట్లో ప్రొఫిషియన్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. వెబ్సైట్లోనా? ఆల్రెడీ ఉంది సార్, మన యాప్లో ఉంది, ప్రతి దగ్గర ఉండాలి. డిఎస్సి వెబ్సైట్లో చేయలేదా? ఓకే, చూద్దాం. రామణారెడ్డి గారు, వెరీ నైస్ క్లాస్, థ్యాంక్ యూ సార్. సార్ పీడిఎఫ్ ఉంది సార్, షార్ట్ కట్స్ రూల్సా? సో ప్రతిరోజు లైవ్ క్లాస్కి వస్తారు కదా సార్, ఈ లైవ్ క్లాసులు చూస్తే షార్ట్ కట్స్, ఎందుకంటే షార్ట్ కట్స్ నోట్స్ రూపంలో ఇవ్వనంటే దానివల్ల మిస్గైడ్ అవుతారు సార్. యాజ్ ఏ సబ్జెక్ట్ వెల్ నోన్ పర్సన్, నేను ఎక్స్పర్ట్ అనట్లేదు, వెల్ నోన్ పర్సన్, నేను అలా రాసిస్తే స్టూడెంట్స్ దాని మీద దృష్టి పెడతారు. తక్కువ టైంలో వెళ్ళి నేర్చేస్తామంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్, మిస్గైడ్ చేసినట్టు ఉంటుంది. అందుకోసమే ఐ కాంట్. సో అందువల్ల సారీ. బట్ మెటీరియల్ ఎక్కడెక్కడైతే షార్ట్ కట్ అవసరం ఆ మెటీరియల్ అయితే ఉంటుంది, రైట్? ద యాప్ హ్యాస్ బీన్, చూడండి, యాప్ అంటే సింగులర్ వచ్చింది కాబట్టి హ్యాస్ బీన్ కూడా సింగులర్ వచ్చింది, రైట్? ఎక్కడ తప్పలేదు. సో వెల్ డెవలప్డ్, రైట్? దట్ ఇట్ యాంటిసిపేట్, వావ్. ఎక్కడ వర్బ్, ఈ యాంటిసిపేట్ అనేది వర్బ్. ఈ యాంటిసిపేట్ లేట్ వచ్చింది ప్లూరల్, సబ్జెక్ట్ ఏమో సింగులర్, ఎక్కడేమో హెల్పింగ్ వర్బ్ సింగులర్, యాంటిసిపేట్స్ అనేది మీద ప్లూరల్. చూడండి, వర్బ్ సబ్జెక్ట్ సింగులర్ ఉండేటప్పుడు వర్బ్ కూడా సింగులరే ఉండాలి కదా? ఎస్, మరి వర్బ్ సింగులర్ ఉండాలి అంటే ఎలా సార్? సో యాంటిసిపేట్స్ అనేసి రావాలి. ఎక్కడ ఏంటి రావాలేమో? యాంటిసిపేట్స్ అని రావాలి. యాంటిసిపేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఒక ఎగ్జాంపుల్ ఏమన్నా, రైట్? ఐ ఈట్ అన్ యాపిల్ రాస్తాం. దీనినే నేను థర్డ్ పర్సన్ సింగులర్ రాసేటప్పుడు ఎలా రాస్తాను? హీ ఈట్స్ అన్ యాపిల్ రాస్తాం. ఎక్కడ సబ్జెక్ట్ ఏంటి ఉంది? సింగులర్ ఉంది కాబట్టి ఈట్స్ వచ్చింది, ఎస్ వచ్చింది. ఎక్కడ సబ్జెక్ట్ ఉంది? ఫస్ట్ పర్సన్లో ఉంది కాబట్టి ప్లూరల్. అంటే నౌన్కి ఎస్ యాడ్ చేస్తే వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు చెప్తున్నా. నౌన్కి ఎస్ యాడ్ చేస్తే ప్లూరల్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. కానీ వర్బ్కి ఎస్ యాడ్ చేస్తే సింగులర్ అయిపోతుంది. ఏంటి ఆశ్చర్యం? నౌన్కి ఎస్ యాడ్ చేస్తే ప్లూరల్ అవుతుంది, వర్బ్కి ఎస్ యాడ్ చేస్తే సింగులర్ అవుతుంది. ఇది మనం గమనించాల్సింది. సో వర్బ్కి ఎస్ లేనప్పుడు అది ఏమవుతుంది? ప్లూరల్. చూడండి, వర్బ్కి ఎస్ లేదు కాబట్టి ప్లూరల్. హీ, దే ఎలా రాద్దాం? దే ఈట్ అన్ యాపిల్. So this is the right answer because the subject is a plural, verb also plural. Got it? మళ్ళీ చెప్తున్నా, నౌన్కి ఎస్ ఉంటే ప్లూరల్, వర్బ్కి ఎస్ ఉంటే సింగులర్. గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. గోట్ ఇట్ డియర్ సార్, గుడ్ ఎక్స్ప్లెయిన్, థ్యాంక్ యూ. వీడియో స్టక్ అవుతుందా? మాకు చూడు ఒకసారి, లేదంటే ఎటింగ్ లాగా ఎర్రర్ వస్తుంది. కొంచెం ఎటింగ్ లాగా. ఓకే, సో దిస్ క్వశ్చన్ ఇక్కడ నుంచి డిఫికల్ట్ క్వశ్చన్స్ వస్తాయండి. ఇంకో 4-5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, next, there is a 2 pens in the box, no substitution required. ఇక్కడ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఇచ్చాను మై డియర్ ఫ్రెండ్స్. ఏదైనా ఒక సెంటెన్స్లో చూడండి, ఆ సెంటెన్స్లో ఏమైనా తప్పు ఉంటే దాన్ని ఫైండ్ అవుట్ చేయండి, లేని ఏడల నో సబ్స్టిట్యూషన్ అని మెన్షన్ చేయండి అని చెప్పారు. దెర్ ఈజ్ 2 pens అన్నాడు. అక్కడ నో సబ్స్టిట్యూషన్ రిక్వైర్డా? హ్యావ్ వస్తుందా, వాజ్ వస్తుందా, ఆర్ వస్తుందా? దెర్ ఈజ్, గుర్తుపెట్టుకున్నామా? దెర్ ఈజ్ అని చెప్పారు. దెర్ ఈజ్ అని మెన్షన్ చేసేటప్పుడు మనం గమనించాలి. సో అక్కడ 2 pens అని చెప్పారు. సో 2 pens ఈజ్ ద ఇండికేటివ్ ప్లూరల్ ఆర్ సింగులర్? సో ప్లూరల్ వచ్చేటప్పుడు సింగులర్తో పని ఏంటి ఉంది? వాజ్ సింగులర్, పని లేదు. స్టేట్మెంట్లో మిస్టేక్ ఉంది, నో సబ్స్టిట్యూషన్ రాదు. వస్తే హ్యావ్ అయినా రావాలి, ఆర్ అయినా రావాలి. సో వాట్ ఈస్ ద మెయిన్ వర్బ్ ఈజ్ ద ఆర్. దెర్ ఆర్ 2 pens ఇన్ ద వర్బ్. థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి.
రెస్పెక్టెడ్ వుడ్ బి టీచర్స్, గుర్తుపెట్టుకోండి క్వశ్చన్స్ ఇదే తరహాలో వస్తుంది, దీనికి మించిపోయి క్వశ్చన్స్ రాదు, గుర్తుపెట్టుకు మళ్ళీ 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 చెప్తున్నా, ఇంతకంటే డిఫికల్ట్ క్వశ్చన్స్ రావు. ఈ 20 క్వశ్చన్ నేను ఏ మోడల్ అయితే ఇచ్చినానో రేపు పొద్దున ఎగ్జామ్ హాల్లో మనం ఈ 15 రోజుల్లో ఏ క్వశ్చన్స్ అయితే కండక్ట్ చేయబోతున్నామో వాటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి, మిస్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకేనా? మై ఫ్రెండ్ సోల్డ్, మీతో పాటు నేను ఎగ్జామ్ రాయాలా తెలుస్తుంది, నేను ఇచ్చే క్వశ్చన్స్ రాస్తుందో లేదో. ఓకే, మై ఫ్రెండ్ సోల్డ్ ఆల్ ది ఫర్నిచర్స్ హీ హ్యాడ్ బిఫోర్ లివింగ్ ది సిటీ. ఎక్కడ కూడా ఆన్సర్ తెలిసింది, ఆల్రెడీ వీ డిస్కస్డ్ ఇన్ ది ప్రీవియస్ క్వశ్చన్. సో ఎక్కడ తప్పు ఉంది? ఆల్ ది ఫర్నిచర్స్. సో ఆల్ వచ్చింది కూడా ఫర్నిచర్లో ఎస్తో పాటు ఇచ్చాడు, నో. సో రైట్ ఆన్సర్ ఇస్ ద ఫర్నిచర్. సో ఎక్కడ తప్పు ఉంది? ఆల్ ది ఫర్నిచర్లో తప్పు ఉంది. ఓకే, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి కొంచెం స్పీడ్ చేశాను అక్కడ. ద డెసిషన్ టు బికమ్ ఏ డాక్టర్ ఈజ్ కంప్లీట్లీ హర్స్, విచ్ పార్ట్ హ్యాస్ ఎర్రర్? The decision to become a doctor is completely hers, no improvement required, or completely her, is completely hers, is completely her. వండర్ఫుల్ క్వశ్చన్. ఎటువంటి క్వశ్చన్ మనం చూసి ఐడెంటిఫై చేయాలంటే కొంచెం ఆలోచించి ఆన్సర్ రాయాలి. యా, ద డెసిషన్ టు బికమ్ ఏ డాక్టర్స్ ఈజ్ కంప్లీట్లీ హర్స్ అనేసి ఇచ్చారు. సో ఎక్కడ మిస్టేక్ అయితే లేదు. ఎందుకు లేదు? మిస్టేక్స్ లేదు. సో స్టేట్మెంట్లో ద డెసిషన్ నిర్ణయం టు బికమ్ ఏ డాక్టర్స్, ఏ డాక్టర్ ఈజ్ కంప్లీట్, ఏ డాక్టర్ అన్నాడు కాబట్టి ఈజ్ కరెక్ట్, కంప్లీట్లీ హెర్స్. సో తన యొక్క, కాబట్టి రైట్ ఆన్సర్, నో ఇంప్రూవ్మెంట్. ఎక్కడ సెంటెన్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంది. నెక్స్ట్, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ విల్ బి యూజ్డ్ వైల్ సీకింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎంబ్రేసింగ్ సబ్జెక్ట్. Are used while seeking information, no substitution required. Are used while seeking information, are used while seeking information. Which part has error? తప్పుందా? ఉంటే చూస్ చేయండి, లేని ఎడల నో సబ్స్టిట్యూషన్ అని చూస్ చేయండి. మరి ఏ పార్ట్లో తప్పు ఉంది చూద్దామా? సో ఇట్ ఈజ్ ఆల్సో ఈజీ. చూడండి ఎక్కడ తప్పు ఉంది. ఇండైరెక్ట్ క్వశ్చన్స్ విల్ బి యూజ్డ్ వైల్ సీకింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అన్ ఎంబ్రెసింగ్ సబ్జెక్ట్ అన్నారు. ఎస్ 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 తప్పు ఉంది. మరి ఏ పార్ట్లో తప్పు ఉంది? సో విచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? సో ఇటువంటి స్టేట్మెంట్లు చూడండి, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఇక్కడ తప్పు ఇచ్చాడు. ఇండైరెక్ట్ క్వశ్చన్స్ విల్ బి యూజ్డ్ వైల్ సీకింగ్, విల్ బి అనేసి ఇచ్చాడు. సో దిస్ ఇస్ ద రాంగ్. సో ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఆర్ యూజ్డ్ వైల్ సీకింగ్ ఇన్ఫర్మేషన్. సో దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఇక్కడ క్వశ్చన్లో ఏమైనా తప్పు ఉంటే దాని ప్లేస్లో సరైన ఆన్సర్ని మనం చూసి రాయాలి. దాన్నే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటారు. ఒకవేళ లేకపోతే నో ఇంప్రూవ్మెంట్ రాయాలి. కామన్ ఎర్రర్లో ఏది తప్పు ఉంటే ఫైండ్ అవుట్ చేయాలి. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో ఏది తప్పు దాంట్లో సరైన సమాధానం వెతికి రాయాలి. అదే చిన్న డిఫరెంట్. అయిపోతుంది, ఇంకా 2 క్వశ్చన్లే ఉన్నాయి. సో నెక్స్ట్, ఆల్ ది మ్యాంగోస్. గొప్ప క్వశ్చన్ అండి. క్వశ్చన్ చిన్నదే, ఆన్సర్ మాత్రం కన్ఫ్యూజన్ చేసే మాయగలది. క్వశ్చన్ చాలా చిన్నది, ఆన్సర్ మాత్రం మాయగలది. మై డియర్ ఫ్రెండ్స్, మాయలో పడొద్దు, ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయండి. చూద్దాం మరి ఎంతమంది ఆన్సర్ రాస్తారు. ఆల్ ది మ్యాంగోస్ ఈజ్ స్వీట్, యూ షుడ్ ట్రై వన్. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఏ 1 2 3 4. Come on, quick. I am eagerly waiting for your good response. Please do like. Those who are still not liked my video, please do like. Mangoes are. So yeah. సో రైట్ ఆన్సర్ ఆల్ ది మ్యాంగో అని మెన్షన్ చేశారు, చూసారా, మ్యాంగోస్. సో ద స్టేట్మెంట్ ఈజ్ ఇండికేటెడ్ ప్లూరల్, బట్ ఇక్కడ సబ్జెక్ట్ ఏమో సింగులర్, హెల్ప్ బోవ్ ఏమో సింగులర్ ఇది. సో రాంగ్. ఆల్ ది మ్యాంగోస్ ఆర్ స్వీట్. ఓకే, 17th ఎక్స్ప్లెయిన్ చేయండి మళ్ళీ సార్. ఓకే, నో ప్రాబ్లం, చేద్దాం, డోంట్ వరీ. 17th. ఓకే చేద్దాం. వెనిలా ఐస్ క్రీమ్ విత్ చాక్లెట్ సాస్ ఈజ్ మై ఫేవరెట్. అంతేనా? వెనిలా ఐస్ క్రీమ్ విత్ చాక్లెట్ సాస్ ఈజ్ మై ఫేవరెట్. ఇట్ ఈజ్ ఆల్సో నో ఇంప్రూవ్మెంట్. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి చూడండి. విత్ చాక్లెట్ సాస్ ఆర్, నో సబ్స్టిట్యూషన్ రిక్వైర్డ్. విత్ చాక్లెట్ సాస్ ఆర్, సాసెస్ ఆర్. విత్ చాక్లెట్ సాస్ ఈజ్ బీయింగ్. విచ్ పార్ట్ హ్యాస్ ఎర్రర్? అర్థమైపోయింది.
ఇక్కడ అండర్లైన్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు చెప్పండి. ఓకే, దట్స్ ఫైన్. కమన్ క్విక్. రైట్ ఆన్సర్ ఇస్ ద నో సబ్స్టిట్యూషన్ రిక్వైర్డ్. ఎక్కడ తప్పట్లేదు చూడండి. విత్ చాక్లెట్, వెనిలా ఐస్ క్రీమ్ విత్ చాక్లెట్ సాస్ అని చెప్పాడు. సింగులర్లో ఉంది కాబట్టి సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ నో సబ్స్టిట్యూషన్. సో లాస్ట్ క్వశ్చన్. No one are required to line up for the investigation. So which is the wrong? Yeah, most of the students are choosing perfect answer. 17 సాయి కృష్ణ గారు ఖచ్చితంగా చేస్తాను. Come on quick. No substitution required. No one have required. No one is required. No one. So right answer is, come on quick. చూడండి, నో వన్ అని చెప్పారు. నో వన్ అనేది వన్ అనేది ఎప్పుడు కూడా సింగులర్ని సూచిస్తుంది కాబట్టి ఎక్కడ ఆర్ రాదు. నో వన్ ఈజ్. సో నో వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దిస్ ఇస్ ద ఓకే. ఎక్కడ హ్యావ్ ఉంది రాదు, ఎక్కడ హెడ్ ఉంది పాస్ట్ ఫామ్ రాదు. సో తప్పు ఉంది కాబట్టి నో సబ్స్టిట్యూషన్ రాదు. నెక్స్ట్ మన సాయి కృష్ణ గారు అడిగారు 17th క్వశ్చన్స్ అడిగారు. ఒకసారి చూడండి. 17. ఎస్. ఇండైరెక్ట్ క్వశ్చన్స్ చూడండి. ఇండైరెక్ట్ క్వశ్చన్స్ విల్ బీ అనేసి ఎక్కడ ఇచ్చాడు. ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఆర్ యూజ్డ్ అంటే ఇది దేంట్లో రాయాలంటే పాసివ్ స్ట్రక్చర్లో రాయాలండి స్టేట్మెంట్. పాసివ్ స్ట్రక్చర్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్ అనేది ప్రెజెంట్లో ఉంటుంది, వర్బ్ అనేది 3లో ఉంటుంది. ఓకేనా. సో దిస్ ఇస్ ద స్టేట్మెంట్ అంతే, మరి ఏం లేదు దీంట్లో. ఆర్ యూజ్డ్, ఆర్ అనేది ప్లూరల్. సో ఇండైరెక్ట్ క్వశ్చన్స్ చూసారా, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కాబట్టి ఆర్ వచ్చింది. సో యూజ్డ్, ఎక్కడ యూజ్ ఇది కూడా రైటే కానీ యూజ్ అనేది వర్బ్ 1 కాబట్టి రాంగ్. ఎక్కడ ఆర్ యూజ్డ్ వైల్ సీక్ ఇన్ఫర్మేషన్, సీకింగ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఇన్ఫార్మ్ రావాలి. ఎక్కడ ఇది రాంగ్ ఇచ్చారు. సో ఎక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అవుతుందంటే హెల్పింగ్ వర్బ్ యూజ్డ్ అని వర్బ్ 3. పాసివ్ స్ట్రక్చర్, దీన్నే పాసివ్ స్ట్రక్చర్ అని అంటారు. పాసివ్ స్ట్రక్చర్ రూపంలో రాయడం. గోట్ ఇట్. సో I hope you understand clearly. Today's session is completely successfully. From tomorrow, very important part of speech. మార్నింగ్ సెషన్లో వీడియో ఉంటుంది, దాని క్లాస్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఓన్లీ బిట్స్ మాత్రమే. ఎందుకంటే టైం చాలదు కాబట్టి ఉన్న టైంని మనం వినియోగించుకోవాలంటే ఇదే పని. అంటే నౌన్, ప్రొనౌన్, వర్బ్ నుంచి డైరెక్ట్ బిట్ ఎలాగొస్తుంది, అప్లికేషన్ ఓరియంటెడ్ ఎలా వస్తుంది, కామన్ ఎర్రర్లో ఎలా వస్తుంది, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో ఎలా వస్తుంది, శుద్ధి గ్రామటికల్ సెంటెన్స్లో ఎలా వస్తుంది, జంబల్ సెంటెన్స్లో ఎలా వస్తుంది, వాటన్నిటి కూడా కొన్ని క్వశ్చన్స్ ప్రతి ఒక్క మోడల్లో కొన్ని క్వశ్చన్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన టార్గెట్ రేపు రాయబోయే ఎగ్జామినేషన్లో మనం ఎన్ని మోడల్ ఎగ్జామ్స్ క్వశ్చన్ చూస్ చేసి ఉంటాం కాబట్టి రేపు పొద్దున మనం రాయబోయే క్వశ్చన్ మోడల్ అన్నీ కూడా ఈజీ అయిపోవాలి. గోట్ ఇట్. సో ఈజీ అయి తీరుతుంది. ఇది నమ్మండి. ఎందుకంటే వెనక మహాప్రభు శ్రీకృష్ణ భగవాన్ ఉన్నారు కాబట్టి ఆయుసుకున్నాం కాబట్టి మనకు వచ్చినటువంటి నెగటివ్ థాట్స్, నెగటివ్ ఫీలింగ్స్, నర్వస్ అన్నీ కూడా సుదర్శన చక్రంతో ఛేదించి మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం 100%గా సక్సెస్ఫుల్ అవుతాం. ఓకేనా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. నౌ టైమ్ ఈస్ వెరీ ఎసెన్షియల్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ లైఫ్ అండ్ ఫర్ దీస్ డేస్. సో హెన్స్ ఐ డోంట్ వాంట్ యువర్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైమ్స్. హెన్స్ I conclude my session. So give me permission to conclude my session and I will sign up this session. And from tomorrow onwards we will meet at 7 PM. Okay. రేపు ఎగ్జాక్ట్ 7 PM మళ్ళీ కలుద్దాం. మీ యొక్క విలువైన సమయాన్ని వృధా చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఇంకెక్కువ మాట్లాడట్లేదు. ఏమైనా మాట్లాడుకోవాలో తర్వాత మాట్లాడదాం. ఏమైనా పర్సనల్ గైడ్లైన్స్ కావాలని కూడా నన్ను కాల్ చేయండి, నో ప్రాబ్లం. ఫోన్ నెంబర్ ఒకటి కనిపిస్తుంది. ఓకే. రేపు మార్నింగ్ 7 o'clockకి వీడియో పబ్లిష్ అవుతుంది, జనరల్ వీడియో, అప్లోడ్ వీడియో. ఈవినింగ్ 7 o'clock లైవ్ ఉంటుంది. ఓకేనా. ఇంతవరకు వీడియో ఎవరైతే లైక్ చేయలేదు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేసి గుడ్ నైట్ చెప్పండి. ఓకే. గుడ్ నైట్. Thank you. Meet you tomorrow 7 PM. Thank you.